మీకు అందరికి విఎంసి తెలుగు తెలుసా? విఎంసి తెలుగు విన్నారా ఎవరైనా? ఓ థ్యాంక్ యూ. అయితే నేను తెలుసా? చూడడం ఫస్ట్ టైమా? ఓకే. అయితే లక్ష్మి ఏది? లక్ష్మి పనిలో ఉందా? లక్ష్మి అంటే మీకు తెలుసు ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా సినిమాలో ఒక్కడు మహేష్ బాబు ఒక్కడు సినిమా చూసారా? ఈ పిల్ల ఒక 20 నిమిషాలు వీడియో విఎంసీలో చూసి పిరమిడ్ కావాలంటే ఆ పిరమిడ్ కూడా రెప్పించుకొని ఏకంగా ఇంకా అది కూడా సరిపోకపోతే శ్రీచక్ర పిరమిడ్ కూడా కట్టాను అంటే అది ఈజీ కాదు. తన శక్తి అందులో నుంచే మనం గ్రహించవచ్చు. 2 మాటలు చెప్పు. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, ఇక్కడ మేము ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. కేరళ రాష్ట్రం నుంచి మన దగ్గరికి వచ్చిన శ్రీమాకు కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను ఈ అక్క వీడియో చూసే నేను ధ్యానంలో కావడం జరిగింది. ఇది మీ అందరికి కూడా తెలుసు, కానీ కట్టుబట్టిన అంటే నాకు అది ఇడవాలని అనిపించలేదు. అంటే నాకు నమ్మకం కొంచెం వచ్చేంత వరకు నేను దేని నమ్మను. ఒకసారి నమ్మకం వచ్చిందంటే దాన్ని బాధలేదు. అట్లానే దేనంటే దాన్ని నేను నమ్మలేదు. ఈ ధ్యానమే ఒక జీవితమే మారిపోయింది నన్ను. అందరూ కూడా మంచిగా ధ్యానం చేసుకొని అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అక్క ఆత్మజ్ఞానం తీసుకోవాలని అక్కకే ఇస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా, సాష్టాంగ నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పరమగురు పత్రిజీ లాంటి ఒక మహాత్ముల వారు నా జీవితంలో నాకు తారసపెడకపోతే ఇప్పుడు నేను చనిపోయి కొన్ని ఏళ్ళు అయ్యి ఉంటది అనమాట. మట్టిలో కలిసిపోయి భూమికి భారంగా, నాకు భారంగా, నా కుటుంబానికి భారంగా ఈ జన్మ వదిలించుకునేటట్టు నా బుద్ధి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. అంత శాస్త్రీయత. కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగాం. 3 పూట్ల మాకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేకపోతే అవదు. 3 పూట్ల 365 days. మీలాగా ఆదివారం సూర్యదేవుడని, సోమవారం శివుడని, మంగళవారం ఎవరు? ఆంజనేయ స్వామి, బుధవారం విఘ్నేశ్వరుడా, అయ్యప్ప దేవుడు, విఘ్నేశ్వరుడు, లక్షవారం షిరిడి సాయిబాబా అని, ఇంకా శుక్రవారం దుర్గా బాబాని అని, శనివారం వెంకటరమణ మూర్తి అని. మీరు ఏ రోజు తిన్నారు పాడవడానికి? మాకు భగవంతుడి యొక్క సొంత ఊరు కేరళ. పరశురాముల వారికి సన్యాసి ఋషీశ్వరులు మాకు ఈ భూమిని రక్షించడానికి వారు శక్తిని తగ్గించుకుని భూమి మీద జన్మ తీసుకుంటారు. భూమిని రక్షించుకోవడానికి భూమి మీద జన్మ తీసుకున్న మానవ రాశికి ఈ యొక్క ఆత్మ విద్యని, జ్ఞానాన్ని వారు సాధన చేసి సాధించుకున్న జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేయడానికి కాస్త స్థలం కావాలి అంటే పరశురాముల వారి పరశునే సముద్రం వైపు విసిరేస్తే భయపడి సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రదేశమే కేరళ. అయితే ఆ కేరళలో దైవాన్ని తెలుసుకోవడం కోసం తపస్సు కోసం ఇవ్వబడిన ఆ భగవంతుని యొక్క సొంత ఊరు కేరళ. అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. తెలుసా మీకు? అది ఇప్పుడు పైశాచిక శక్తుల చేతిలో ఉంది. రాక్షసులు పరిపాలిస్తున్నారు. రాక్షసాహారం 24 hours ఓపెన్ లో ఉంటుంది. రాక్షసాహారం సాయంత్రం 6 తర్వాత, చీకటి పడిన తర్వాత ఏ ఆహారం తిన్నా రాక్షసాహారం కిందకే లెక్క. ఏ ఆహారం తిన్నా. కానీ రాక్షసులు తినే ఆహారం అంటే జీవహింస. బీఫ్ అంటే మీకు తెలుసు కదా, ఆవు, గొడ్డు, మేక. అంటే మనిషి కానిది కొన్ని చోట్ల మనుషులను కూడా తినేస్తుందట, తెలియదు ఇంకా. కానీ అలాంటివన్నీ మనిషి తినేది ఏదుందో అది రాత్రి. అంటే బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టిని
సృష్టింపజేసే బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మాన్ని తెలియడం కోసం ప్రతి మానవుడు లేవాల. ఆ సమయంలో కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పడుకుంటారు. పడుకున్న హిందువులకి తినడం కోసం ఇటు గమనించాలి, వచ్చేవాళ్ళు వస్తారు, కూర్చుంటారు. బ్రహ్మ ముహూర్తంలో పడుకున్న మనుషుల కోసం అక్కడ కోటాను కోట్ల జీవులు చనిపోతూ ఉంటారు కేరళలో. అంటే హతమార్చడం జరుగుతుంది అనమాట. అలాంటి ఊర్లో పుట్టి పెరిగాను అంటే నా బుద్ధి కూడా ఎలా ఉంటది? అదే తిండి తిన్నాను 30 ఏళ్ల దాకా. ఇప్పుడు నాకు 48 ఏళ్ళు. 18 ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికి ఆడపిల్లలు ఉంటే చెప్పమ్మా. 2 కుర్రోళ్ళు ఉన్నారు మాకు. పెద్దోడు పెళ్లిళ్ళు అయితే అత్త అయిపోయింది, వాళ్ళ పిల్లల కంటే అమ్మమ్మ అయిపోయింది, నానమ్మ అయిపోయింది. సరేనా? అయినా నీకు చాలా చాలా కృతజ్ఞతలు, నాకు ఇంత తగ్గించినా. అయితే ఈ 18 ఏళ్లలో నా జీవితం ఒక మలుపు తిరిగాను అంటే జీవహింస మహాపాపం అని నేను ఎక్కడో చదువుకున్నాను కానీ నాకు తెలియలేదు. అక్కడ 3 కోట్ల మనం అనుకుంటాం కానీ 6 కోట్ల తింటారు కేరళ వాళ్ళు. మార్నింగ్ టిఫిన్ నుంచి మాకు నాన్ వెజ్ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకి బయటికి వెళ్ళా మీకు 3 గంటలకి బీఫ్ బిర్యానీ దొరుకుతారు కేరళలో. తెలుసా మీకు? అంటే ఒక మానవుడు తన జీవితాన్ని ఎట్టి పరిస్థితిలో బాగు చేయకుండా ఉండడానికి మద్యము మాంసము మానాలి అనేది శాస్త్రం చెప్తుంది. ఒక మానవుడు ఆహారం శుద్ధీకరిస్తే వ్యవహారం శుద్ధీకరింపబడుతుంది. దానికి మార్చుకోవాల్సినది ఏంటి? మద్యము మాంసము. ఇది 2 కేరళలో దారలా ప్రవహిస్తుంటాయి. తెలుసా మీకు ఈ విషయాలు? కేరళ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ బాగుంటదని మీకు తెలుసా? ఏం తెలుసు మీకు? ఏ ఎడ్యుకేషన్? ఎవరి పేరైనా రాయొచ్చు, వాళ్ళు రాస్తారు, చదువుతారు. అలా అని 100% లిటరసీ అని ఒక ఫేక్ ఐడెంటిటీ ఉంది కేరళలో. కేరళలో మీ పిల్లల్ని గట్ట చదువుకోవడానికి పంపించొద్దు, పాడైపోతారు. మీరు ఇచ్చేటట్టు బయటికి పంపించేటట్టు ఆ పిల్ల ఇంటికి రాదు. తెలుసా మీకు? కేరళ ఎడ్యుకేషన్ అంటే కంప్లీట్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్ లో పొలిటిక్స్ ఉంటుంది. పొలిటిక్స్ అంటే మనుషుల్ని చంపే రాజకీయాలు ఉంటాయి. SFI KSE తెలుసా మీకు? స్కూల్ దీనిలోనే వాళ్ళకి రక్త సాక్షులు కావాలి. వాళ్ళని గైడ్ చేసేది మత్తు పదార్థాలు. ఎక్కువ మత్తు పదార్థాలు క్రయ విక్రయం అయ్యేది కేరళలో. ముంబై తర్వాత 2వ అధోలోకం కేరళ. తెలుసా? 2వ అధోలోకం. డబ్బు కోసం చావడానికైనా, మత్తు మందులు అమ్మడానికి, పిల్లల్ని చంపడానికైనా ప్రతి స్కూల్లో ఇది క్రయ విక్రయం నడుస్తుంది. సో అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అనే తప్పుడు ధారణలన్నీ తీసివేయండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బయట పోతున్నారు, మీరందరూ అక్కడికి వస్తున్నారా? కష్టం. రావద్దు. ఎడ్యుకేషన్ అంటే ఏదో ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే అది కాదు. అక్కడ విద్య పరిపూర్ణ అవిద్య నడుస్తోంది, అశాస్త్రీయత నడుస్తోంది. సరేనా? మీరు ఎక్కడ పేరు గావించిన దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తుంది. విద్యార్థులను అసలు పట్టించుకోరు. విద్యార్థులు అంటే తల్లిదండ్రులే వదిలించుకోవడానికి ఈ పిల్లల్నే, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు కనుక వీళ్ళ బుద్ధిలో కూడా అది ఉంటుంది. ఆహారాన్ని బట్టి వ్యవహారం, బుద్ధి, ఆలోచన అన్ని ఉంటుంది. అందులో ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో అన్ని ఇంజెక్షన్ చేసేది కూడా చాలా హైలీ కెమికల్స్. తెలుసా? ఉన్నదాన్ని రెట్టింపు చూపించడానికి. అదంతా వారి బుద్ధిని పరిపూర్ణంగా వినాశనం చేస్తుంటుంది. సో విద్యార్థులతో చాలా ఆపద ఉంది కేరళలో. విద్యార్థులతో మీరు మాట్లాడలేరు. ఏ ఇంటికి వెళ్ళినా మీకు పిల్లలు పట్టించుకోరు మిమ్మల్ని. ఎంత రెక్లెస్. మీరు ఒక స్కూల్కి వెళ్ళండి, టీచర్స్ రోజు ఏడుస్తుంటారు. నేను టీచర్స్ క్లాస్ చెప్పడానికి ఒప్పుకోదు. 99% అలాగే ఉంటుంది. సో అందుకని ఇలాంటి ఒక అబద్ధపు ధారణ ఉంది కేరళ ఎడ్యుకేషన్ బాగుంటుంది అని. ఏ ఎడ్యుకేషన్ అనేది మీరు అర్థం చేసుకోండి. అక్కడ అందరూ కూడా పేరు రాస్తారు, చదువుతారని అది విద్య కాదు. అర్థమైందా? సో ఇలాంటి చాలా అవాస్తవాలు చాలా చోట్ల ఉండొచ్చు. అయితే అలాంటి ఒక ఊర్లో పుట్టి పెరిగిన నాకు కూడా అన్ని అహంకారం ఎక్కువ ఉండేది, చాలా అహంకారం. కేరళైట్స్ ఎక్కడైనా బ్రతుకుతారు అంటారు. మీరు
అవునా? ఎక్కడికి వెళ్ళినా కేరళెట్స్ ఉంటారు, కేరళ వాళ్ళు లేని చోట ఎక్కడ ఉండదు అని. ఎందుకంటే మాకు అంత సాహసం చేసే అంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మా తిండి ధైర్యాన్ని ఇస్తుంది, విచక్షణని ఇవ్వదు. మాకు ఇంకిత జ్ఞానం కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు గోల్డ్ పిచ్చ డబ్బు, అలాగే చదువుసి ఎక్కడైనా ఏ పని అయినా చేస్తాం, మేము ఎక్కడైనా వెళ్తాం. అందుకని మాకు ఆ అహం ఉంటుంది. సరేనా? మా ఇల్లు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. మా కేరళ ఒకసారి రండి. కేరళ డబ్బు ఎంతగా అహంకారం కోసం దూర్తు వినియోగించబడుతుందో అనేది కేరళ రాష్ట్రంలో తిరిగితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రోజు 10 రూపాయలకి కూరగాయలు దొరుకుతుంది, అక్కడ 100 రూపాయలు ఒక రోజు కూరగాయలు కొట్టాలి. ప్రతి దానికి రేట్ ఎక్కువ. అక్కడ కేరళలో ఎక్కువ కొబ్బరికాయ దొరుకుతుందా? కొబ్బరి యొక్క ఊర కేర యొక్క ఊరి కేరళమా? ఇక్కడ ఒక కొబ్బరికాయకి 40 రూపాయలు, మా ఊర్లో 90 రూపాయలు. ఒక కొబ్బరి ఒకటి మీరు తీసుకోరు, కేజీ తీసుకోవాలా. కేజీ కొబ్బరి కూడా కేజీ. అందుకని డబ్బుకి ఎంత విలువ లేదు. ఎందుకంటే మా ఫుడ్ మా జీవితాలనే సర్వనాశనం చేసింది. తర్వాత మేము ఫారిన్ కంట్రీస్ లో కూడా ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి ఫారిన్ కంట్రీస్ లో ఉంటుంది. అలాగే డబ్బు ఫారిన్ మనీ కూడా ఎక్కువ ఫ్లడ్ అవుతుంది. అలాగే ఈ యొక్క అనాశాస్య ప్రవర్తనాలకి కూడా డబ్బు బాగా ఫ్లోటింగ్ అయ్యేది కేరళలో. పొలిటిక్స్ బేస్ లో ఎవరికి తెలియకుండానే చాలా కుట్రలు జరుగుతాయి, తెలుసా అండి? అలాంటి ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను కూడా ఒక క్రిమినలే. నా ఆలోచనలు కూడా క్రైమ్ గానే ఉండేది. ఎందుకంటే నాకు అంత ఆవేశం ఉండేది. మీరు ఎప్పుడో నాన్ వెజ్ తింటారు, మాకు ఫుల్ టైం అది ఉండాలి. అలాంటప్పుడు అంత నీచమైన ఆలోచనలు, కోరికలు ఉండేది. నాకు కోరికలు ఎవరేం చెప్పినా నాకు అర్థం కాదు, అర్థం చేసుకోరు. అర్థం కాకపోవడం కాదు, చేసుకోను. నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు తెలీదా ఏంటి? అలా ఉంటదన్నమాట ఆలోచన. సో అలాంటి ఒక గతం ఉంది నాకు ఈ జన్మలో. ఈ జన్మలో ఆ గతం ఉంది అంటే పూర్వ జన్మలలో నేను ఎంత అహంకారంగా ఉంటది, నా సంస్కారం ఎలా ఉంటది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి పుట్టుకతోనే కరుణతో ఉంటారు, ప్రేమగా ఉంటారు, పరోపకారం చేస్తారు, సహాయాలు చేస్తారు, మంచి లక్షణాలు ఈ జన్మలో వచ్చిందా ఏంటి? వాళ్ళకి అది జన్మ సంస్కారాలు, కుసంస్కారాలని ఎన్నో జన్మలుగా సంస్కరించి సుసంస్కారాల్లోకి వారు జన్మించారు కనుక అలా ఉంది. కొంతమంది చిన్నప్పటి నుంచే బాగా క్రూరంగా ఉంటది. బాగా చిన్న పిల్లల చిన్న జీవిల్లో కూడా ఏం ఇది లేకుండా చంపేస్తుంటారు. వినోదానికి కూడా చంపేస్తుంటారు. చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఏ జన్మ వాసనలు కర్మచక్రం ద్వారా ఈ జన్మలోకి ప్రవేశించారు? పూర్వజన్మ సంస్కార వాసనలు. తెలుసా ఇవన్నీ? తెలీదా? తెలుసుకుందాం అయితే ఇవాళ, సరేనా? సో అలా ఉన్నప్పుడు నా పెళ్లి 18 ఏళ్లలో అయిపోయింది. పెళ్లి అయిపోయినప్పుడు కూడా మేము వెరీ నార్మల్ ఫ్యామిలీ. నాన్నగారు మిలిటరీలో ఉద్యోగం చేస్తుంది, మేము నలుగురు. మాకు ఈ వ్యవసాయం అంటే ఈ కృషి అంటే అగ్రికల్చర్. కానీ గొప్ప ఇంటికి పెళ్లి చేసి వెళ్ళిపోయినప్పుడు అంతవరకు నా భర్తనే గొప్పగా కని పెంచి గొప్ప స్థితిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులనే, లేకపోతే తండ్రి లేదు తల్లినే గౌరవించాలి అంటే నా భర్తని ఇంత గొప్పవాడిగా నాకు అప్పగించింది నా అత్తే అనే కామన్ సెన్స్ నాకు ఉండేది కాదు. కామన్ సెన్స్ అది. అన్నం తినేవాడికి ఉండాల్సిన ఇంగిత జ్ఞానం. అన్నం తినేవాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటదని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. నాన్ వెజ్ తినేవాళ్ళకి ఇంగిత జ్ఞానం ఎలా ఉంటుంది? నాలాగా తినేవాళ్ళకి కష్టం అది. సో అందుకని చాలా ఇబ్బందులు పెట్టాను నేను. అంటే నేను మంచిగా ఉన్నాను అనుకున్నాను. నేను చూడండి, నా ప్రతి తప్పు నేను అత్తలో, ఆడబుట్టిలో, తోటికోడల్లో నేను గమనించగలుగుతున్నాను. అంటే ఆ తప్పు చేసిన సంస్కారం ఎవరిలో ఉంది? నాలో ఉంది కనుక కదా కనిపించింది. ఒక దొంగ కదా ఇంకో దొంగని పసిగట్టగలదు. నేను దొంగతనమే చేయకపోతే ఈ పిల్లాడు దొంగతనం చేసిందని నేను ఎలా చెప్తానండి? దొంగతనం చేసిన అనుభవ జ్ఞానం నా డిఎన్ఏలో చాలా అద్భుతంగా ఉంది కనుకే ఈ జన్మలో దొంగతనం చెయ్యకపోయినా ఆ పిల్లాడు చేసుంటారు అంటాను. నేను చూడను, కానీ నేను చెప్తాను ఆల్రెడీ పూర్వ జన్మలో ఆ ఒక్క సంస్కారం, ఒక అనుభవం ఉండడం బట్టి నేనేం చెప్తాను, చేసుంటాడు. నేను చూడలేదండి, కానీ వాడు చేసుంటాడు అంటాడు. అప్పుడు మనం ఒక ఆత్మజ్ఞాని ఈ పిల్లడిని వదిలేస్తారు. ఆత్మజ్ఞాని ఎవరిని పట్టుకుంటారు తెలుసా? అరే నువ్వు ఎంత దొంగవి కాకపోతే ఆ పిల్లడు చేసిన దొంగతనాన్ని పసిగట్టాను అని. చూసారా?
ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, ఈమె మంచిది కాదు, ఈమెకి మగ పిచ్చి ఎక్కువ ఉంది అని నేను చెప్పారంటే పిచ్చి ఎవరికి ఉంది చెప్పండి అయ్యా. చెప్పే వాళ్ళకి నాకు ఆ పిచ్చి ఏ లెవెల్లో లేకపోతే నాకు అది కనిపించింది. మరి అనుకుంటాను నేను పతివ్రత, ఆమె యొక్క ఏ వ్రత అనుకుంటారా? ప్రతి పతివ్రతల్ని మీరు లెక్కించొచ్చు. ఇతరుల్ని ఆమెకి మగ పిచ్చి ఎక్కువ, మగాళ్ళతో ఏం మాట్లాడుతుందో, మగాళ్ళ మీదకి ఎలాగ పడిపోతుంది, పాములాగా ఆడుతుంది, మొగుడు బయటికి వెళ్తే ఇదే పని అంటే నీకు 100 మందితో పడుకొనే అలవాటు నీ లోపల ఉంది అని అర్థం. చూసుకుంటారా? ఈ రోజు నుంచి మూసుకోవడం నేర్చుకోండి. మూసుకుంటే బయట పడిపోద్ది. అన్నారు అంటే అది మీరే. మీలో అనుభవం లేక ఒక్క దొంగ మాత్రమే ఒక దొంగనే పసిగట్టగలదు. ఒక వ్యభిచారి అయినా మనం అంటారు కదా, వేశ్య వ్యభిచారం చేశాము, తప్పుడు పనులు చేశాము అని. ఆ అనుభవం వాళ్ళ ఆత్మలో ఏ లెవెల్లో ఉంటే ఆ వ్యక్తి ఆ లెవెల్లో ఉంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చూసారా? ఈ లెవెల్లో ఉంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఉంటే అంత ధైర్యం చేయదు, పోనీ అంటది. ఈ లెవెల్లో ఉంటే వెంటనే కనిపించేస్తుంది. అది అంతే, వెంటనే ఈ వ్యక్తిని లెక్కల్లోకి తీసుకుంటుంది. అర్థమైందా? మీకు అర్థమవుతుందా సూక్ష్మం? ఏదైనా అంతే. మన ఇద్దరిని ఎంచారండి. ఇప్పుడు నేను అత్తమామలో బాగా చూసుకోండి, మొగుడును బాగా ఆదరించండి అని నేను తెగ క్లాసులు చెప్తా. ఎందుకు? నేను చూసి అలవాటు ఉంది నాకు లేదు కనుక. మీరు అనుకుంటారు ఈమె ఎంతో గొప్పది కనుక ఈమె చెప్తుందని. చెప్పే వాళ్ళందరూ గొప్ప వాళ్ళనే మీ భ్రమలు ఇక్కడ తొలగిపోవాలా. ఎక్కువ తప్పు చేసే వాళ్ళే క్లాసులు చెప్తారు. తెలీదా? నిజం తప్ప ఏది మాట్లాడను నేను. నిజము తప్ప. పరమగురు పత్రిజీని కలిసినప్పటి నుంచి సత్యము తప్ప ఏం పలకదు. ఎక్కువ తప్పులు చేసే వాళ్ళే తప్పు చేయొద్దండి అంటారు. తెలుసా? అత్తని బాగా చూసుకోండి, దొంగముంటలు అస్సలు అత్తల్ని పట్టించుకోలేదు అని చెప్పేవాళ్ళు జాగ్రత్త. చెప్పేవాళ్ళు అందా తీవ్రమైన గాయాలు అత్తలకి ఇచ్చేవాళ్ళే చెప్తారు, తెలిసి, తప్పు తెలిసి. అంతేగాని మేము పెళ్లి అయినప్పటి నుంచి అత్తలకి సేవ చేసే పతివ్రతలం కాదు. మేము చాలా ఇబ్బందులు పెట్టి. ఎందుకంత సీరియస్ గా ఉంటారు? సీరియస్ గా ఉండద్దు. యాక్సెప్టెన్సీ ఉండాలా, నవ్వాలా. సత్యమే చెప్తుంది, అబద్ధం ఒక్క ముక్క చెప్పను. అది మాట ఇస్తా మీకు. అయితే నేను చాలా నా అత్తనే వేధించారు కనుక నాకు నా ఆత్మ చాలా బుద్ధి చెప్పి నా అహంకారాన్ని అణగదొక్కి నాలో కొంత వినయము, పవిత్రమైన అవగాహన వచ్చిన తర్వాత అత్తల్ని బాగా చూసుకోండి అంటే నేను పుట్టుకతోనే అత్తని బాగా సేవ చేసేది కాదు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఇంతే, ఏ కాంప్రమైజ్ లేదు. ఎవరు ఏ క్లాస్ చెప్తున్నాను, ఏ విషయంలో ఆమె స్థిరమైన స్థితి సంపాదించండి, ఎక్కువ తప్పులు ఆమె అంది చేసింది అని అర్థం. అంతేగాని సీమా మేడం వచ్చిందమ్మా అనేసి నాకు పూజలు చేస్తా పెట్టి నాలో కొంత శుద్ధి జరుగుతుంది, అమ్మా నాలాగా ఉండకండి అని చెప్పడానికి పరుగులు తీస్తున్నా. కేరళ నుంచి డ్రైవ్ చేసి వచ్చావంటే ఊరికి వచ్చానా? నాలాగా ఉండకండి, ఇప్పుడున్న నాకన్నా గొప్పగా ఉండండి అని. ఒకప్పుడు నాలాగా ఉండద్దు, ఇప్పుడున్న నాకన్నా గొప్పగా ఉండండి అని చెప్పడానికి వచ్చా. అర్థమైందా కదా? బాగుందా? ఇదంతా ఇప్పుడు వచ్చింది. ఈ 18 ఏళ్లలో వచ్చిందని కూడా మీరు భ్రమపడిపోకండి. ధ్యానం చేసిన వెంటనే బుద్ధి శుద్ధి కాలే. ధ్యానం చేసేటప్పుడు మాకు ఇలాగ వచ్చి చెప్పడానికి ఇలా మాస్టర్స్ లేదు. అప్పుడు పరమగురు పత్రిజీ ఎప్పుడో వస్తారు. ఆ పత్రిజీ చెప్పింది అందరికీ అర్థం కాదు, అర్థం అయ్యేది పట్టుకొని నాకు అర్థమైంది అనేసి చెప్పడానికి వచ్చేవారు. వాళ్ళ ద్వారా మేము చాలా మిస్గైడ్ అయిపోయాం. అంటే అటు ఇటు కాని వాళ్ళు అనుభవించి అనుభవ జ్ఞానాన్ని చెప్పకుండా టైం పాస్ కోసం ధ్యాన ప్రచారానికి ఊరేగే వాళ్ళ వల్ల చాలా తప్పుడు ప్రచారాలు జరిగాయి. అలాగే నేను కొంత తప్పుడు ప్రచారాలు చేశాను. ఎందుకంటే నాకేదో నేను మారిపోయాను అనుకొని పెద్ద పెద్ద క్లాసులు చెప్పావు, మార్పు రాలేదని ఇంటికాడికి వస్తేనే అర్థమవుతుంది.
నా మొగుడు నాకు అయ్యో నా మొగుడు నన్ను బాగా అర్థం చేసుకున్నాను, నేను బాగా మారిపోయానండి అని బయట మీకు క్లాస్ చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొగుడు ఏదని ఎక్కడరా నువ్వు ఏం చెప్తారనేసి అప్పుడే నేను ఓడిపోయిందని బయటికి చెప్పడం అవుతుందా? ఎన్ని అబద్ధాలు చెప్పాను అంటే ఇంటికాడ ఇది జరుగుతుంది. క్లాస్ చెప్పడం నాకు ఇష్టం, కానీ నేను స్థిరంగా అనుభవాలు పొందేనా లేదా, స్థిరమైన అనుభవాలు వచ్చిన తర్వాతే క్లాస్ చెప్పాలి అనే ఇంగిత జ్ఞానం నాకు లేదు. నాలాగా కొన్ని లక్షల మందికి లేకపోవడం వల్ల ఫస్ట్ చాలా మంది తప్పులు చేశారు, రాంగ్ లో వెళ్ళిపోయారు. తెలుసా మీకు ఈ విషయాలు? తెలుసుకోండి. ఇప్పుడు మనం అనుకుంటా పత్రిజీ చెప్పిన క్లాస్ మనకి అర్థం కాదు కొంతమందికి, కానీ మామూలు మాస్టర్స్ వచ్చి చెప్పేది మనకి బాగా అర్థం అవుతుంది. ఎందుకని పత్రిజీ చెప్పింది అర్థం కాలేదు, ఈ మనిషి చెప్పింది ఎందుకు అర్థమైంది? ఈ మనిషి మీరు ఒకే ఫ్రీక్వెన్సీ, వచ్చే మనిషి ఎల్కేజీ, మీరు ఎల్కేజీ. మీకు ఐఏఎస్ స్టడీ చెప్తే ఎల్కేజీ పిల్లలకి అర్థం అవుతుందా? ఎల్కేజీ పిల్లలకి ఏం చెప్పాలి? అని చెప్పేవాళ్ళు రావాలా వద్దా? మనం ఎక్కడ అమ్మో ఈతని ఎలా చెప్పారు, సీమా మేడం ఏం చెప్పారు అనుకుంటారు. పరమగురి పత్రి చెప్పింది ఎందుకు మీకు ఎక్కలే? అది ఐఏఎస్, మనం ఎదగలే. అందుకే పత్రిజీ కన్నా గొప్ప మాటకారులు ఎన్నున్నాయి సొసైటీలో? చాలా ఉన్నాయా? పత్రిజీ చెప్పింది వినడానికి 1000 మంది, అది కాని వాళ్ళు చెప్పేది వినడానికి లక్షల మంది. 5 లక్షల మంది ఎల్కేజీ స్టూడెంట్స్ ఉందని ఒప్పుకుంటారా? ఇది అర్థం చేసుకుంటే మనం, అందుకే పత్రిజీ అంటారు ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు. కొన్ని పిరమిడ్ కట్టేవాళ్ళు అంట అది కాదు అంటారు. ఎందుకంటే పిరమిడ్ కూడా ఒకప్పుడు మాకు తెలియదు, అవగాహన లేకుండా పిరమిడ్ నేను కట్టేశాను. తర్వాత మా జీవితంలో అది ఎలా ముందుకు తీసుకెళ్లాలా, జనాలకి అది ఎలా పరిచయం చేయాలా ఏమీ తెలియకుండా కొన్ని 1000 పిరమిడ్లు మూతపడిపోయి ఉన్నాయి. తెలుసా మీకు? సో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం అయితే ఇవాళ. అయితే ఈ ధ్యానంలోకి వచ్చేటప్పటికి మా జీవితంలో ఈ జన్మలో ఎంతో గొప్పగా జన్మల కర్మలు బాగా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకుందామనే వచ్చానమ్మా. కానీ మాయలో పడిపోయి మర్చిపోయాను. చాలా ఇబ్బందులు ఆపదలు నాకు కలిగించి నా ఆత్మ ట్రిగర్ పాయింట్స్ ద్వారా నువ్వు ఈ భౌతిక దీని మీద పరిగెట్టడానికి రాలే, తెచ్చుకున్న కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి వచ్చాము, సత్ప్రవృత్తులు చేయి, సత్కర్మలు చేయి, వినయంగా ఉండు, నోరు మూసుకొని ఉండు అని చెప్పే చాలా ఆపద సిచ్యువేషన్స్ నాకు వచ్చినా నేను తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటే, ఒక ఆపద వచ్చేటప్పుడు నేను ఏదో గురువు దగ్గరికి వెళ్తాను, జ్యోతిషి దగ్గరికి వెళ్తాను. వాళ్ళందరూ నాకు ఏం చెప్పారంటే, కష్టాలు వచ్చిందా? ఏ పర్లేదమ్మా. వాళ్ళు ఏం చెప్తారు? ఏ పర్లేదు, ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, లేకపోతే ఇది చేసుకుంటే బాగుంటది, అంత భగవంతుడు చూసుకుంటా అంటారు. నేను అన్ని చేసాను కానీ నా స్థితిలో ఏ మార్పు లేదు. కుటుంబంలో కష్టాలు, ఇబ్బందులు, కోట్ల ఆస్తులు నష్టమైపోయింది, బిజినెస్ లు అన్ని సర్వనాశనం అయిపోయింది మా వారిది, ఇంట్లో ఇప్పుడు గొడవ, అనారోగ్యం. ప్రశాంతంగా కూర్చోండి అమ్మా, సరేనా? ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోండి, సరేనా? మీకు ఇవన్నీ తెలుసు, సరేనా? మీరు ఆడుకోండి, ఆ పిరమిడ్ లోకి వెళ్ళమ్మా, హ్యాపీగా ఉండండి. మీరు యోగులకి ఇక్కడేం పని? దేవుళ్ళు ఆడుకోవాలి, వెళ్ళమ్మా, అర్థమైందా? సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది చెయ్యండి, ఇది చెయ్యండి, మేము అదంతా చేస్తుంది కానీ మా జీవితంలో మార్పు రాలేదు. అలాగా దేవుళ్ళని విమర్శించి, గురువుల్ని విమర్శించి, జ్యోతిషాన్ని విమర్శించి, మా జీవితంలో మమ్మల్ని శాపనార్థాలు పెట్టుకుని అలా బ్రతికే సమయంలో అప్పుడు బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను. చాలా కోట్ల ఆస్తి మాకు నష్టమైపోయింది. ఎందుకు నష్టమైపోయిందో ఎవరు చెప్పలేకపోయారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు మీకు నష్టం కలిగించారు అని చేయండి, ఇది చేయండి అని కానీ సత్యం ఎవరు చెప్పలే. అలాగా 30 ఏళ్లలో పరమగురు పత్రిజీని కలవడానికి నా ఫ్రెండ్ మల్లిగా తీసుకొని వెళ్తే ఆయన ఇదంతా విన్నాం. ఆయన ఫస్ట్ నన్ను ఈయన బలవంతంగా ఈయన దగ్గరికి మల్లిగా ఇంకొక ముందు తీసుకెళ్లేటప్పుడు కూడా కడుపు నిండా చేపలు తిని వెళ్ళిపోయాను. అప్పుడు గురు నన్ను గుర్తించారు. గుర్తించి వారి మెడలో ఉన్న మాలన మెడలో వేసుకొని నన్ను రా, అక్కడ చెట్టు మీద పిరమిడ్ ఓపెనింగ్ చేయడానికి రా, కార్ ఎక్కువ అంటే నేను ఎక్కలేకపోయింది. ఎందుకంటే నాకు గురువు అంటే ఈయనేంటి పట్టుకుంటున్నారు, రమ్మంటున్నారు, నాకు ఇష్టం లేదు కదా. నాన్ వెజ్ మానండి, ఈమె బలవంతంగా తీసుకెళ్ళగానే ఆనందంగా నేను వెళ్ళలేదు కనుక. రెండోసారి ఈమె నన్ను తీసుకెళ్ళింది చాలా కష్టాలు ఉన్న సమయంలో.
ఈమె పరిచయం చేసింది గుర్తొచ్చి విజయనగరం వస్తే వెళ్ళేటప్పుడు అన్ని విన్నారు. అన్ని నా కళ్ళల్లో చూసి వినిన తర్వాత వారు ఏమన్నారు తెలుసా? నేను నిన్ను రక్షించుకుంటాను అనలే, అది చెయ్యి ఇది చెయ్యి అనలే. నీ అన్ని కష్టాలకు, నీ అన్ని నష్టాలకు, నువ్వు అనుభవించే అన్ని రోగాలకు, అనుభవిస్తున్న అన్ని ఇబ్బందులకు కారణం ఎవరో తెలుసా అంటే, నేను అనుకుంటున్నా ఇప్పుడు నా మొగుడింటికి కాడ వాళ్ళది చెప్తారనుకున్నాను. నీ భర్త తల్లి ఆడబుచ్చి నేను గమనిస్తున్నా. అవునే అని చెప్పడానికి ఆరాట పడిపోతుంటే నువ్వే అన్నావు, కేవలం నువ్వే. నాకు తలకి పెద్ద ఈ రాడుతో 4 పీకినట్టు అయిపోయింది, నాకు బ్లవ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా అనుకుంటే, నీ నోటి మాట సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, నీ తిండి సరిలేదు, నీ వ్యవహారం సరిలేదు, అన్ని నువ్వే, అన్నిటికీ కారణం. ముందు బాగుపడు అంటే నాకు ఈ మనిషి మీద ఎంత కోపం వచ్చింది. ఎందుకంటే ఏ మగాడైనా ఆడవాళ్ళని పొగడడం కదా మనకి అలవాటు. నన్ను అంటారు, అది కూడా అందంగా కుర్రోళ్ళు చెప్పారా కాదు, ముసలోడు చెప్పాడు. అప్పుడు కూడా అరే ఈ ముసలోడికి బుద్ధి లేదు, ఏం తెలియదు అని ఆయన ధ్యానంలో కూర్చోమంటే ఎవరు చేస్తారు ధ్యానం అనేసి వచ్చాం. అయితే చూడండి, మన ఆత్మ సద్గురువుల్నే అన్ని అనుభవాలు వచ్చి నీకు బుద్ధి రాకపోతే సద్గురు అందుకుంటది. సద్గురు నీకు చెప్తే వెంటనే అర్థం చేసుకో అని మన అందరి యొక్క ఆత్మలు అగ్రిమెంట్ సైన్ చేసుకొని వచ్చింటారు. పత్రిజీనే ఇలా అని ఇంటికి వచ్చి నాకేం ఇదంతా నన్ను అంటున్నాడు. ఆయన మామూలుడు కాదు, ఆయన ఏంటి మంచోడు కాదు, ఆయన సరిలేదు, ఆధ్యాత్మిక పేరు మీద అనవసర ఆడిని ఇళ్ళని ద్వేషించి తిరుగుతున్నారు ఈ మనిషి అని నేను వదిలేశాను. ఆ తర్వాత 3వ సీవియర్ అంటే నా శరీరంలో అక్కడక్కడ పెద్ద మచ్చలు ఉంటాయి. ఈ హార్లిక్స్ బాటిల్ ఫుల్ బద్దలు కొట్టి అది ఇక్కడ దించానమ్మా, ఇందులో దించి అప్పుడు చాలా బ్లడ్ కంప్లీట్ గా బయటికి వచ్చి అందులో పడిపోయి బోధం నష్టపడే సమయంలో మా వారు కసిన్ బ్రదర్స్ తో ఎత్తుకొని తీసుకెళ్లారు. అది 3వ సూసైడ్ సీవియర్ గా హాస్పిటలైజ్డ్ అయిన ఇది. ఎప్పుడు పరమగురు పత్రిజీ కలిసిన తర్వాత బాగానే నేను తెలుగు మాట్లాడుతున్నాను. అయితే వారు చెప్పింది నాకు అర్థమయ్యి సరేనయ్యా అని నేను ఆ రోజు ధ్యానంలో కూర్చొని నన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తే నాకు ఆ ఆపద రాకపోదు. చూసారా, ఆత్మ ఎన్నో కష్టాలు కలిగించిన బుద్ధి రాలేదని సద్గురువు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సద్గురువుని విమర్శించి నేను మళ్ళా తప్పుడు ఆలోచనలతో ఉండడం బట్టి చావు దగ్గరికి తీసుకెళ్లారు. చావు దగ్గరికి కంప్లీట్ బ్లడ్ ఇదైపోయి హాస్పిటలైజ్ అయిపోయింది. అప్పుడు ఆ డాక్టర్ చెప్పారు 6 సంవత్సరాల నుంచి అప్పుడు కూడా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ లో ఉన్నాను నేను, నాకు ఓవర్ టెన్షన్ కోపము అన్ని వలన. అయితే వారు చెప్పారు ఈమె ఖచ్చితంగా మీకు దూరం అవుతుంది, చచ్చిపోతారు. ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ఉంది ఆమె లోపల ఈ ఆలోచన. అందుకని మీరు ఫాస్ట్ గా షాక్ ట్రీట్మెంట్ కి గురి చేయమన్నారు. అప్పుడు నన్ను విశాఖపట్నంలో KGH అక్కడ ఒక ఇది ఉంది ఈ సైకియాట్రిక్ ట్రీట్మెంట్, అక్కడికి నన్ను ఈ లెటర్ తో తీసుకెళ్లారు మా వారు. అక్కడ నాకు తలకి అప్పటికి కూడా చూడండి, నాకు కేరళెట్స్ కి చాలా జుత్తు, కొబ్బరి నూనె కొబ్బరి వంటకాలు మాది, చాలా జుత్తు అంటే సీటు దాటి ఉన్న జుత్తు. అప్పటికి నాకు కసితో నన్ను ప్రేమించట్లేదు ఈ మనిషి అని కోపంతో డబ్బు అంతా సర్వనాశనం చేశారు. ఉదయం అయితే రాత్రి అర్ధరాత్రి పొద్దున్న వరకు తాగుతూ తిరుగుతున్నారు, తాగుపోతే ఎదవా అనేసి అందం చూసి పెళ్లి చేసుకున్నావు కదయ్యా, డబ్బులు లేవు మాకు. ఆయనకి బాగా డబ్బు, బాగానే ఉన్నాను, అందంగా ఉన్నాను, ఇంకా కాస్త అందం కూడా ఉండేది. ముసలి అయిపోయి అదంతా తప్పుకోవడానికి గోరిందాకేసుకొని తిరుగుతున్నాను. అయినా ఇంకా వ్యామోహం పోవట్లేదని అర్థం. యాక్సెప్టెన్స్ రాలే, పండిపోతే ఏమి అయినా సరే ఇంకా నలుగురు మధ్యలోకి వెళ్ళేటప్పుడు కాస్త అందంగా, ఇంకా అంత వ్యామోహం అందం మీద ఎంత క్లాస్ చెప్పినా అందం మీదే వ్యామోహం పోలేదు కనుక కదా ఎర్రగా లేకపోతే తెల్లగా వస్తే ఏమి, మీరు ఎందుకు కలర్ వేయలేదని అడుగుతారా ఏంటి? అయినా సరే ఇంకా నేను ఇంకా బయట పడడానికి ఉన్నాయి అని ఒప్పుకుంటున్నాను. అర్థమైందా? ఇంకా ఉన్నాయి. అయితే ఆ తర్వాత చూడండి, ఈ ఒక్క విషయాలు ఎక్కడ ఆపాం మనం? షాక్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ జుట్టు అంతా నేను షేవ్ చేశాను. అంత వికారంగా తిరుగుతాను, ప్రేమిస్తారా అని. నేను పక్కంటి మగాళ్ళని చూసి ఆడి ఎంత బాగా చూసుకుంటున్నాడు పిల్లాన్ని, ఎన్ని సినిమాలకి తీసుకెళ్తున్నారు, ఎంత బాగుంది నా మొగుడు యొక్క ప్రేమ. ఎందుకంటే నన్ను చంపట్లేదంటే ఆయన నన్ను ప్రేమించినట్టే కదా,
చంపలేదు, ఇలాంటి మూర్ఖురాలను చంపుతున్నారు ఆయన. ఎందుకంటే కేరళ నుంచి ఆయన విజయనగరాలకి రావడానికి ప్రత్యక్ష కారణాలేంటి? నా అత్తతో, తోటికోడలతో, ఆడపుడిచితో నేను సహకరించి పోలేదు కనుక ఒక్కప్పుడు విడిచిపెట్టిన ఆంధ్రాలోకి మళ్ళీ వచ్చారు ఆయన. ఆయన పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఆ విడిచిపెట్టిన ఆంధ్రాలోకి మళ్ళీ వచ్చిందంటే తల్లిని బాధ పెట్టలేక నన్ను చంపలేకే కదా. అది ప్రేమ కదా? అది కాదు ప్రేమ అనుకున్నా. నేను నా కొంకు పెట్టి తిరిగి నేను ఏం చెప్తే అది కోతిలాగా అట్టుగంది ఇట్టుగంది అదే ప్రేమ అనుకుంది, బుద్ధి లేకపోవడం వలన. అదే కదా, అదే ప్రేమ. నన్ను చంపకుండా ఉన్నావు, నన్ను డైవోర్స్ ఇవ్వలేదు, అది ప్రేమ కాదా? నాకు అన్నం పెడుతుంది కదా, నన్ను బరాయిస్తుంది కదా. భరించేవాడు ముగుడని మీరు పొంగిపోకటాయి. కరెక్ట్ గా నిజంగా ఒక ఆడదాన్ని బరాయిచ్చేవాడు భర్త. కరెక్టే. కానీ వీళ్ళకి అది చెప్పేస్తే ఇంకా వీళ్ళకి అహంకారం పొంగి ప్రవేశింది. మనం చెప్పు, అప్పుడప్పుడు చెప్పండి. అంటే వీళ్ళు గుండె మీద చేయబెట్టి చెప్పండి. మన ముగ్గుళ్ళు కనుక మనం ఇప్పుడు బ్రతికున్నాం. పరాయ ముగ్గుళ్ళు బాగున్నాయంటే ఆడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆడి సినిమా ఏంటో. 2 రోజుల తర్వాత ఆడికి మన సినిమా తెలుస్తుంది. అవునా కదా? అవునా కదా? మనం అనుకుంటాం కదా పక్కంటోడు బాగుంటాడు అని. ఆడి పిల్లానికి అడిగితే తెలుస్తుంది అక్కడ సినిమా ఏంటో. మనం మార్చుకోవాల్సినది ముగ్గుళ్ళైనా గుణాలను మార్చుకోవాలి. భర్తలను మార్చుకుంటే, భార్యలను మార్చుకుంటే సమాధానం దొరుకుతుంటే తప్పు. గుణాలను మార్చుకోవాలి కదా. చూడండి, ఈ ఒక్క తలకి షాక్ ట్రీట్మెంట్ తర్వాత 11 రోజులు చీకటి గదిలో పడేశారు నన్ను. ఎందుకంటే తీవ్ర స్థాయిలో ఆ షాక్ నా బాడీకి యాక్సెప్ట్ చేసే స్థితి కన్నా తీవ్ర స్థాయిలో ఉండడం బట్టి ఆ సమయంలో నా అత్త అలాగే ఆడపడుచు కూతురు, తోటికోడల కూతురు సేవ చేయడానికి కేరళ నుంచి వచ్చింది. నాకు బుద్ధి ఉందా? వాళ్ళు వద్దే, వాళ్ళు సర్వనాశనం, వీళ్ళు శత్రువులని నా ముగ్గుడు బొర్ర తిని ఆడే నాకు సేవ చేయడానికి చూడండి. అంటే కళ్ళు తెరిచి చూసాడు, వీళ్ళు ముగ్గురుంది నా చుట్టూరు, ఏడుస్తుంది మా అత్త. అంటే నాకు ఎక్కడ పెట్టుకోవాలి నా తల ఆలోచించండి. అంటే నేను ఆలోచించడం మొదలుపెట్టి అంత తీవ్ర దెబ్బ వచ్చిన తర్వాత అంతే కదా, అప్పుడు ఆ అంత దెబ్బ తగిలేటప్పుడు నాకు బుద్ధి కొంచెం ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని అహంకారంతో విర్రవీకి నేనే గొప్పది, నాకే అంతా తెలుసు అనే అజ్ఞానంలో నుంచి నాకు కావలసిన ఆ బొట్టు ఎక్కడైతే అది బాగా దొరికిందో నా అహంకారం కొంత దెబ్బ తిని దాని కొంత అడక్కు వచ్చి నాలో ఆలోచన కలిగిందమ్మా. అక్కడ నుంచి ఈ ధ్యానం పత్రిజీ చెప్పిన పత్రిజీనే వెతుక్కుంటూ వెళ్ళడానికి స్తోమత లేదు, పర్మిషన్ లేదు. ఎందుకంటే నేను అంత విశ్వాసాన్ని మా భర్తకి ఇవ్వలే. నన్ను నమ్మొచ్చు అని ఒక భార్య బయటికి వెళ్ళేటప్పుడు ఆ భర్త ఎంత నమ్మకంగా ఉండాలి. కానీ నేను బయటికి వెళ్తే ఇది క్యారెక్టర్ సరిగా లేదు అని నన్ను నమ్మి పంపించదు. అందుకని అది లేదు. అలాంటప్పుడు ఒక సార్, వంశీ సార్ క్లాస్ చెప్పడానికి వస్తే మల్లిగా నన్ను తీసుకెళ్లారు. ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం అనేది విన్నారు నేను ముందు. అందుకని ఆ కర్మ సిద్ధాంతం గురించి వినేటప్పుడు నేను తెలుసుకున్నాను. ఇదంతా తెలుసు కానీ ఇంత లోతుగా ఉంటుంది ఒక స్త్రీ లోపల ఇన్ని దుర్గుణాలు, ఇన్ని రాక్షస గుణాలు, ఇన్ని దైవిక గుణాలు అని పార్ట్ గా చెప్పేటప్పుడు ఇదంతా నా గురించే చెప్తున్నారు అనేది నాకు అర్థమయ్యి ఫస్ట్ టైం కళ్ళు మూసుకున్నానమ్మా. ఫస్ట్ టైం కళ్ళు మూసుకొని 30 గంట ధ్యానం చేస్తే ఆ సమయంలో వరదలాగా లోపల నుంచి దుఃఖం. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేను. నేను ఎప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊసలాడడం చూడడమే కానీ భగవంతుడికి నేను పూజ చేస్తున్నాను. నేను పూజ చేస్తున్నా కూడా పక్కంటోళ్ళని వినిపించడం కోసమే చేశా. వాళ్ళ మొగుళ్ళు అనాలి కదా, నువ్వు ఉన్నావు, నీ మొగ్గ ఉన్నావు, చేస్తున్నావేంటి, ఆమెనే చూసి నేర్చుకుని నన్ను చూసి నేర్చుకుంటే చచ్చిపోతాడు. తెలిసేంటికి వాళ్ళకి తెలుసా ఈ విషయం? అంటే చూడండి, అంటే నేను ఏ పని కూడా త్రికరణ శుద్ధితో చేసే అలవాటు నాకు లేదు. ఏదో గొప్పల కోసం చెయ్యాలా. అలాగే పేదవాళ్ళకి సహాయం చేస్తే పేరు రాదు కదా. గుడిలోకి వెళ్తాను నేను, గుడిల్లోకి లేకపోతే గొప్ప గొప్ప పనులకి డబ్బు ఉంది, బాగా డబ్బు సహాయం చేస్తే మాకు విలువ ఇస్తారు, శాల్వా కప్పుతారు, లేకపోతే పక్కన కుర్చీ ఇస్తారు, లేకపోతే 10 మందిలో మనల్ని పలకరిస్తారు, లేకపోతే గోడ మీద పేరు రాస్తారు. ఈ ఆలోచనలే ఉండేది. అంటే బుద్ధి లేదు. గోడ మీద పేరు రాసే వాళ్ళందరూ బుద్ధి మందులా? గుడికి కుర్చీలు ఇచ్చారు, గేట్లు ఇచ్చారు, తలుపులు ఇచ్చారు అనేవాడు మూర్ఖుడు.
నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, అది చెరపడం కోసం మళ్ళా రావాలి కదా. తెలీదా? పేరు కోసం, కులం కోసం, మహిమ కోసం పుట్టే వాళ్ళందరూ, పేరు కోసం చంపేవాళ్ళు, పేరు ప్రతిష్టల కోసం, కులం గొప్పతనం కోసం జీవించే వాళ్ళందరూ, కుల మహిమ పేరు చెరపడం కోసం వాడే నీచుడుగా అదే కుటుంబంలో పుడతారు. తెలుసా? తెలీదా? మీకు అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు నేను ఒక గొప్ప కులంలో పుట్టాను అనుకో, గొప్ప కులం, గొప్ప పేరు, ప్రశస్తి, మా మహిమలు అన్నిటితో బాకి అందరిని నీచంగా చూస్తూ, ఎవరిని అండరానిగా చూస్తూ, చాలా అంటే ఏదైనా సరే మా హోదా కోసం నీచమైన పనులు చేశారు. హోదా ఉండాల, పేరుండాల, మన కులం వేరు, మన హోదా వేరు అని చెప్పేవాడు చనిపోయిన తర్వాత సినిమా అంతా చూస్తారు. వీడు తెచ్చుకున్న మూటలు ఎంత పాపం చేసిందో అని. అప్పుడు ఏం చేస్తారు? ఆ పేరంతా తుడిచి వేయడం కోసం అదే కుటుంబంలో నీచుడుగా పుడతారు. తాగుబోతులాగా చెప్తారు కదా, ఎంత గొప్పగా ఉండేవారో వాళ్ళు, ఎంత గొప్ప గొప్ప పేరుండేదో. ఈడ ఆ పేరంతా తీయడానికి పుట్టాను. ఎవడు పుట్టాడు? ఆడే, ఆ పూర్వీకుడే మళ్ళా పుట్టారు. తెలుసా మీకది? తెలియదా? అరే తెలుసుకోండి, కర్మ సిద్ధాంతం గురించి వినలేదబ్బా. చెడ పుట్టేవాడు, ఈ చెడ పుట్టేవాడెవడు? ఒక్కప్పుడు చెడ తొప్పేవాడు. అర్థమైందా? సో ఇదంతా అంటే అందుకే పత్రిజీ అంటారు, సూక్ష్మం తెలుసుకుంటే చాలు అని. సూక్ష్మంలోనే మోక్షం అంటారు. ఇంతే, ఇది ఇట్టు ఇలా పెడితే చాలు, కథంతా అర్థమైపోతుంది, సాధకులకి అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ నుంచి ధ్యానం చేసేటప్పుడు నాకు కథ కొంతవరకే అర్థమైంది. కూర్చున్న సమయం వరకే. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడే ఉద్ధరించేద్దామని కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు జరుగుతాయా? అక్కడ కూర్చున్నప్పుడు ఏడుపు వచ్చింది, ఆ ఫ్రీక్వెన్సీ నాకు సహాయం చేసింది. ఇంటికాడ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మారి చూపిస్తానని కూర్చుంటే నాకు ససేం ధ్యానం జరగట్లేదు. ఇది నా ఫ్రీక్వెన్సీ నుంచి ఇంటికాడకి వచ్చింది కదా. ఇంటికాడ ఏముంది? విజృంభించి అహంకారపూరితమైన మాటలతో, ఆలోచనలతో రిలీజ్ చేసిన ఫ్రీక్వెన్సీ ఉంది కుటుంబంలో. ఆ ఇంట్లో ప్రాణశక్తి లేదు. వీకటి నేను, నాకు, నువ్వెవడరా, నీకేం తెలుసురా అన్నట్టే నేను ఉన్నప్పుడు అక్కడ ఒక వాతావరణంలో కూర్చుంటే నాకు ధ్యానం జరుగుతుందా? ధ్యానం క్లాసుకి వెళ్ళి ఇక్కడ కూర్చున్నట్టు మన ఇంటికాడ ఉంటుందా? నాకు దొరకటం లేదు. నాకు ఈజీ కాదు, ఇది అర్థమైంది. చెప్పే వినే అంత ఈజీ కాదు. మార్పు చెందడం అనేది అర్థమైంది, కానీ మారాలన ఉంది. ఆ ప్రయత్నంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాప్ చేసి ధ్యానం మొదలు పెట్టేటప్పుడు నాకు నాలాంటి ఒక వ్యక్తిని నమ్మించుకుంటే, నమ్మకం నాకు కుదిరేస్తే ఎన్నో పనులు జరుగుతుందని. స్వీట్ షాప్ లోకి వెళ్తే మనకి స్వీట్లు, మంచి మంచి స్వీట్లు, ఇది తినండి అంటారు కదా. అది ఊరికే మనకి ఇస్తారు. ఎందుకని? కొంటారనే కదా. కొంటారనే, ఇది బాగుంది ఇంకో ముక్క ఇవ్వండి అంటే ఇంకో ముక్క కూడా ఇస్తారు. మళ్ళా ఇంకా బాగుంది ఇంటికి తీసుకెళ్లి తింటారంటే వాడు ఏం చెప్తాడు? డబ్బిచ్చి కొనుక్కో అంట. అవునా కదా? అలాగే ధ్యానంలోకి వచ్చేటప్పుడు నన్ను నమ్మిస్తే విశ్వ కళ్యాణాలకి దీనికి పనికొస్తదని ప్రకృతి ఏం చేస్తుంది? నాకు బాహ్య భౌతికమైన చాలా లావుగా ఉండేది. చాలా లావు అంటే ఆ లావు థైరాయిడ్ వల్ల, ఇది రెండు ఒకటిగా ఉండేది. ఆ థైరాయిడ్ అనేది లేకుండా చేసి వెంటనే లావు తగ్గించి నన్ను నమ్మించారు. అరే నాకు ప్రూఫ్ చూపించారు. నాకు మెల్లిగా ప్రూఫ్ అంటే నా బుద్ధి ఒప్పుకోదు. అందుకే నన్ను ఎలా నమ్మించారంటే, ఫస్ట్ బాహ్య భౌతికమైన మార్పు తెచ్చి నన్ను నమ్మించి 10 మందికి ధ్యానం చేసేది లేదు, చెందేది లేదు, కానీ మొదలెట్టారు. ఏంటి? ధ్యానం అంటే అనుభవంలో స్థిరంగా లేకపోయినా నేను ఏం మాట్లాడాను? ధ్యానం చేయడం వల్ల వెజిటేరియన్ అవ్వడం వల్ల అని చెప్పడం మొదలు పెట్టాను. చూసారా, నాతో ఎలా పని చేయించాలో ప్రకృతికి తెలుసు. మనందరూ కూడా అంతే, మనకి తెలియదు కొన్ని. అరే మనలో ఎంత మార్పు వచ్చింది వాళ్ళు చెప్తున్నారు కదా అంటే మనం చెప్తాం ధ్యానం వల్ల, ధ్యానం చేయండి అని అంటాం. చేయకపోయినా అలాంటి మాయగాడు ఎవరు తెలుసా? నువ్వు మారకపోయినా నువ్వు ధ్యానం చేయ, నువ్వు అస్సలు అనుభవ జ్ఞానం నీళ్ళు అశేషం లేకపోయినా పో క్లాస్ చెప్పు అంటది. అర్థమైందా? క్లాస్ చెప్పు. ఎందుకంటే నీ నోట్లోంచి ఏం పోవాలా? ధ్యానం 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 అని వినిపించాలా. అలా చాలా నాలాంటి మాస్టర్స్ పబ్బాలు గడుపుకున్నారు. మీకేం తెలుసు ఈ కథలు? ఏమయ్యా, సీనియర్స్ కి అడిగితే తెలుస్తుంది కథలు. మాకే పెద్ద అనుభవ జ్ఞానం ఉండవు, కానీ చిన్న చిన్న మార్పులు వస్తాయి. మేము ఇంత అనుభవ జ్ఞానం చెప్పమంటే మేము ఇంత చెప్తాం.
ఒక్క రోజంతా కూర్చొని చెప్పలేదా మనం? రోజు 1 డే వర్క్షాపులు జరిపించలేదయ్యా? 1 డే వర్క్షాపులకి ఏ పొందుంది మాకు చెప్పడానికి? కానీ మేము ఏం చెప్తాం తెలుసా? ఇందే ఉంటది, అది లాగి పీకి ఎక్కడో విన్నది ఎక్కడో చదివేది కూడా చెప్పి మిమ్మల్ని రోజంతా కూర్చోపెట్టేంత జ్ఞానం, అంత టాలెంట్ జ్ఞానం కాదు, టాలెంట్ ఉండేది పిరమిడ్ మాస్టర్స్ కి. అయినా మమ్మల్ని నమ్మారు పత్రిజీ. పోండి, ధ్యానం మీరు మారిపోయినా ధ్యానం 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 చేయండి, ధ్యానం చేయండి అని ప్రపంచానికి వినిపించమని మాకు చప్పట్లు కొట్టి పరమగురు పత్రిజీ ఎన్నిసార్లు వాళ్ళు తప్పలేదయ్యా. అర్థమవుతుందా మీకు? మీకు కొత్త వాళ్ళ పాత వాళ్ళేనా? అయితే మీకు అంత తెలుసు. అంటే ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఈ 18 ఏళ్ళ అయింది నేను ధ్యానంలోకి వచ్చి. 16 ఏళ్ళ అయింది నేను ధ్యానాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టి. ఫస్ట్ 2 ఏళ్ళు కూడా ఈ తెలిసి తెలియని జ్ఞానం చెప్పే వాళ్ళ ద్వారా మిస్గైడ్ అయ్యాను. అప్పుడు కూడా వాళ్ళని వీళ్ళని తప్పు పట్టడానికి లేదు, నా లోపల అలాంటి గుణాలు ఉండడం బట్టే నేను అలాంటి వాళ్ళకి కనెక్ట్ అయ్యాను. లేకపోతే పరమగురు పత్రిజీకి డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేదే. నేనెందుకు ఆళ్ళు వీళ్ళు చెప్పిన మాట విన్నాను, ఆళ్ళు బాగున్నాను ఈయన బాగున్నా, ఆళ్ళు వీళ్ళు వెనకాల ఎందుకు పోయా? నా లోపల అంతే ఉండడం బట్టే కదా. లేకపోతే ఆయనే వచ్చి సీమా నువ్వు రా, నీ ముగ్గురు ఒగ్గున్న పిల్లకాయల్లో ఒగ్గి రా అన్నాడా ఏంటి? నేనే ఆయన బాగున్నాడే, ఆడు చెప్పేది ఇంకా బాగున్నాడని నేనే కదా పోయాను. ఆయన అనడానికి ఏముంది? బుద్ధి లేని మూసుకొని కూర్చోాల్సింది నేను కదా. ఈ బుద్ధి వచ్చింది కొన్నాళ్ళే అయిందమ్మా. ధ్యానం చేసిన వెంటనే ఆ కాలంలో మార్పు రాలే. ఎందుకంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ అలా ఉంది, ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే ఇదిగో ఈ రష్మి లాగా ఎప్పుడు వచ్చాయని కాదని ఆ బుల్లెట్ దిగిందా, పిల్ల వచ్చిందే లేదా, శ్రీచక్ర పెద్ద పిరమిడ్ కట్టిందంటే ఇలా ఉంటుంది. అప్పుడు పిరమిడ్లు ఏంటి, చక్కగా పత్రిజీ మాట్లాడడానికి ఆయనే దొరకదు, వచ్చిపోయే వాళ్ళు ఇలా ఉంటది. ఎవరి డబ్బు ఇస్తారా, ఎవరు అందంగా ఉన్నారా, ఇలా ఉండేది. జ్ఞానం ఎవరిలో ఉందండి? ఆ జ్ఞానం ఎవరికి లేదు, చెప్పేవాళ్ళకి లేదు, పోయేవాడికి లేదు, వినేవాడికి లేదు. కానీ మేమంతా ధ్యాన ప్రచారకులమే. ఒక స్థితిలోకి పిఎస్ఎస్ఎం రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అనుభవ జ్ఞానం చెప్పడానికి ఇంత సత్తాగా సత్యసంధంగా చెప్తున్నానంటే అంత అనుభవ జ్ఞానం ఉంది మాకు. అందుకే చెప్పగలం. మాకేం సిగ్గా మీరు నా గురించి ఏంటనుకుంటారని? లేకపోతే మీరు ఏదైనా నాకు డబ్బులు ఇస్తారేమో, లేకపోతే ఇంకా అది ఇస్తారేమో ఇది ఇస్తారేమో, అది ఇవ్వకుండా ఉంటారేమో నా గురించి ఏంటని నాకేం భయమా? ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పి మీరు ఆ స్థితిలో ఉంటే, అనుభవాల్లో ఉంటే బయటపడడానికి నా మాట యొక్క శక్తి సహాయం చేస్తారని నమ్మకం. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అంతే కదయ్యా, ఎప్పుడు వల వేసే వాళ్ళు ఉంటారు, వలలో పడే చేపలు కూడా ఉంటారండి. అవునా కదా? ఎప్పుడు కూడా ఈ ఫ్రీక్వెన్సీకి మార్పే లేదు. జాగ్రత్త జాగ్రత్త సుమా, అంతేనా? అయితే నా జీవితంలో మార్పు మెల్లిగా 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 సాధన ద్వారా వచ్చింది. ఇప్పుడు లాగా ఇంత గొప్ప అవగాహన కలిగే సమయం అప్పుడు ఫోన్లు లేవు, యూట్యూబ్ లేదు, ఇలాంటి నిత్యం క్లాసులు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు చెప్పైనా మనకి కనెక్ట్ అవ్వడానికి అప్పుడు ఆస్కారం లేదు. అందుకే మేము పడే కష్టాలు మీకు లేవు, ఈజీ అయిపోయింది. మీరు ఎంతో పుణ్యాత్ములు, సరేనా? ఇంకా మీరు దీన్ని వినియోగించకపోతే ఏం చేయలేం. కానీ అందుకని చూడండి, నా జీవితంలో మార్పు వచ్చింది. పరమగురు పత్రిజీ చెప్పిన ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం నేనేం పాటలు పడ్డానంటే ఇప్పటికి 18 ఏళ్ళు అయింది నేను పిరమిడ్. ఒక్క సంవత్సరం 17 సంవత్సరాలు పిరమిడ్ కట్టలేదు. ఒక్క సంవత్సరం అయింది ఇంటి మీద ఫస్ట్ మెర్కబా పిరమిడ్ హౌస్ కేరళలో కట్టాం. కానీ ధ్యాన ప్రచారం చేస్తున్నారు ధ్యాన జగత్తు కోసం. అలాగే శాకాహార ప్రచారం, కేరళ రాష్ట్రంలో శాకాహార ప్రచారం చేయడం తల వేరయ్యే పని. అది అంటే తల పోతుంది మనకి. అలాంటి ఒక రాష్ట్రంలో వెజిటేరియన్ శాకాహారం అనేది వినిపించి ఎంతో మంది, కొన్ని వేల మంది వెజిటేరియన్ గా మారారు. ఎప్పటి నుంచి? కరోనా వచ్చినప్పటి నుంచి. అంటే అప్పుడే విఎంసి పెట్టాం. అందువరకు నేను ధ్యాన ప్రచారం అంటే నాలో ప్యూరిటీ వచ్చింది అనే దానికి నేను టోటల్ గా చెప్తాను. ఈ యొక్క 6 సంవత్సరాలే నాలో ప్యూరిటీ వచ్చింది. అయితే 12 సంవత్సరాలు అప్పుడు కూడా పప్పులో కాలేసరంటే ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, కానీ స్థితిలో స్థిరత్వం రాలేదు.
అర్థమైందా? ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు నేను నా ఒంట్లో బాగుంది, నా ఇంట్లో బాగుంది, అప్పుడు సమాజంలోకి దిగే అర్హత దొరికింది. ఇప్పుడు ఇంత దూరం నా భర్త పంపిస్తున్నారంటే ఎంత నమ్మి ఉంటారు ఆ మనిషిని. నా పిల్లలు 24 ఏళ్ల కుర్రాడు, 2వ బాబు వచ్చాడు నాతో పాటు. అమ్మ ఏం చేస్తుంది అని ఎంత అవగాహన కలిగి ఉంటాడు వాడికి. అందుకే కదా అమ్మ జాబ్కి ఇప్పుడు ట్రై చేయను, నేను వస్తాను అన్నారు. అవునే కదా? 24 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఏ పిల్లకాయలన్న మాట చెప్తే వింటున్నారా? వింటుంటారు కానీ వినటం లేదు. కానీ అమ్మ ఏం చేస్తుంది అని అడిగి తెలిసి కనుక కదా ఎంత సహనంతో పిల్లడు వస్తాడు. పెద్దోడు ఫోన్ చేస్తాడు, అమ్మకి ఏ ఇబ్బంది కలిగించట్లే. 27 సంవత్సరాలు ఆడు జాబ్ చేసి మానేసి ఇప్పుడు మళ్ళా డాక్టర్ సైన్స్ నేర్చుకుంటున్నారు. అమ్మ చిన్నోడికి ఇంకేదైనా పని ఉంటే ఆడిని ఇబ్బంది పెట్టదు, ఆడిని పంపించి నేను వస్తాను అంటున్నారు. అంటే కుటుంబంలో ఇంత కలిసి రెచ్చగలవాలా వద్దా? ఇంట్లో భర్తని పిల్లల్ని పట్టించుకోకుండా పక్కంటోడిని చూస్తే అయ్యో కన్నా అంటాడు, లేకపోతే పరాయ మా అమ్మగోడిని చూస్తే అయ్యా చెప్పండి అంటారు. అక్కడ నటిస్తారు కానీ ఇంటికాడ ఎందుకు నటించావమ్మా? ఇంటికాడ నటించడం వచ్చా మీకు? ఇంటికాడ నటించడం మాకు చేత కాదు అయ్యా. ఇంటికాడ మనం బయట పక్కంటోడితో ఎలా మాట్లాడతారో అలా మన ఇంటికాడ మాట్లాడడం నేర్చుకుంటే మన కర్మలన్నీ దగ్గరైపోతాయి. తెలుసా మీకు? ఎందుకంటే ఎక్కువ అప్పున్నది ఎవరితో? పక్కంటోడితోనా? ముగుడుతో, బెల్లంతో, పిల్లకాయలతో. అది ఎక్కువ అప్పున్న వాళ్ళందరూ భార్య భర్త పిల్లలుగా తల్లిదండ్రులుగా ఒకే కుటుంబంలో పుడతారు. కుటుంబ కర్మలు ఎక్కువ అప్పులు ఉన్నది. సహనంతో కలిసి మెలిసి ఉండి అనుభవ జ్ఞానాలతో తిడుతూ ఏడుస్తూ నవ్విస్తూ కౌగిలిస్తూ అన్ని రకాల అప్పులు తీర్చుకోవడం కోసం ఒకే కుటుంబంలో వస్తారు. ఎందుకు నేనే మా వారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? కేరళలో వేరే మగవాళ్ళు లేరా? మీరు మీ భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నారయ్యా? మీ ఊర్లో వేరే మగవాళ్ళు లేరా? ఎవరిని పెళ్లి చేసుకుంటే కర్మలు దగ్ధమైపోతుందో అనేది, అందుకే స్వర్గంలో వివాహం జరుగుతుంది అంటది. స్వర్గంలో బిఫోర్ బర్త్ అంటే ఈ బర్త్ రాకముందే ఎక్కడ జరుగుతుంది పెళ్లి? స్వర్గంలో జరుగుతుంది అని. స్వర్గంలో జరిగే వాళ్ళని ఇక్కడ ఎలా కలుస్తాం? అదే ఎలా కలుస్తాం? 10 మంది పెళ్లి చూపులకి వస్తారు. 10 మంది పెళ్లి చూపులకి వస్తే జాతకం నప్పదు, లేకపోతే ఇంకా కట్టడం నప్పదు, లేకపోతే ఇంకేదో నప్పదు అంటారు కదా. అన్ని రకాలుగా తప్పినోడితో పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎవరితో అక్కడ పెళ్లి చేసింది? దానికి ప్రూఫే జాతకం. తెలుసా మీకు? మీకు అర్థమైందా? చూడండి ఈ కథ అంటే మనం ఎక్కువ ఎక్కడ అప్పులు ఉన్న మన గురువులు ఎవరు? పరమగురు భద్రజీ మీ గురువు ఎవరు? మన భర్త, మన పిల్లలు గురువులుగా ఉన్నారు వాళ్ళు. మనం ఏదైనా తప్పు మాట్లాడినా తప్పు చేసినా మన లోపల ఉన్న కోపాల్ని, మన లోపల ఉన్న అసూయల్ని, అహంకారాన్ని ఎవరు చూపిస్తారు? ఎవరు ఎంచుతారు? భర్త. పక్కంటోళ్ళు ఎంచితే మనం ఊరుకుంటాడా? చీల్చి చెందాడీను. ఇంటికాడ నోరు మూసుకున్నట్టు ఉంటది. పిల్లలు భర్తనైనా సరే ఒంగబెట్టచ్చు, పిల్లకాయలు ఒంగబెట్టచ్చా? కూర్చోబెట్టేస్తారు, పడుకోబెట్టేస్తారు పిల్లలు. ఎక్కువ అప్పు ఎవరి దగ్గర ఉంది? ఏ అప్పు ఏ రకంగా తీసుకొచ్చారు అనేది మనం అనుభవించే పిల్లల ద్వారా, అనుభవించే కర్మల ద్వారా తెలుసుకుంటది. తెలుసా మీకు? పిల్లల ద్వారా ఎక్కువ పిల్లల మీద మమకారం ఉంటుంది. ముడి ఎక్కువ ఎవరితో ఉంటుంది? బొడ్డు బంధం అంటే మన యోని ద్వారా, మన గర్భపాత్ర నుంచి ఏ పిల్లల్ని అయితే బయటికి తీసుకొచ్చారో మన కర్మల్లో నుంచి మనల్ని రక్షించడానికి ఎవరు వచ్చారు? దానికి సహాయం చేయడానికి వచ్చింది మొగుడు. అందుకే పిల్లలు మనల్ని గుంజి వదిలేస్తున్నారంటే మీరు మొక్కుకోరు. అదే విడిచిపెడతారా? మన అప్పుల్ని మనం స్వయంగా స్వీయ అవగాహనతో సేవ చేసి, సత్కర్మలు చేసి, పుణ్య ప్రవృత్తులు చేసి, వినయంతో, కృతజ్ఞతతో, సహనముతో మనం సేవ చెయ్యకపోవడం వలనే మన బిడ్డలు మనల్ని గుంజి తీస్తున్నాయి. ఇంకెవడైనా గుంజితే పోరా అంటావు. ఇక్కడ ఏమంటావు? మూసుకుని కూర్చుంటాం. నోరు తెరిస్తే భయం. అవునా కదా? అర్థం చేసుకోండి, సూక్ష్మంలోనే మోక్షం. ఈ సూక్ష్మం తెలిస్తే చాలు. ఎవరితో కంప్లైంట్
చేయదు. ఎవరు మిమ్మల్ని ఈ బంధంలో నుంచి బయట తెప్పించడానికి రాదు. పరమగురు పత్రిజీ చెప్పాం, నువ్వు మారు. మేడం, మారాల్సినది ఎవరు? నాకు అన్నారు, నువ్వు మారు. నీ నోటి మాట సరి చేసుకో, నీ తలంపులు సరి, ఆలోచనలు సరి చేసుకో, నీ ప్రవర్తనలు సరి చేసుకో, నీ బుద్ధి శుద్ధి చేసుకో, అంతా బాగుంటుంది అన్నారు. బాగుంటుంది ఇప్పుడు ఇన్నాళ్ళకి. అందుకని ఆ భర్త బాగుండాలి, భర్త వారి అత్తమామలు బాగుంటే నేను బాగుంటానండి అంటే కుదురుతుందా? చాలా మంది ఆడవాళ్ళు చెప్తారు, నా భర్త ధ్యానం చేయట్లేదండి, నా భర్త నాన్ వెజ్ ఫుడ్ మారట్లేదండి అండి అని. ఎందుకు? మనలో మార్పు, వాళ్ళ ఆత్మ ఒప్పుకునే స్థితిలో మన మార్పు జరగలేదు కనుక. ఎందుకంటే వాళ్ళు సామాన్యుల, మన భర్తలు, మన పిల్లలు ఈ ప్రపంచంలో మనల్ని ఈజీగా అంగీకరించి మనల్ని రక్షించడానికి వచ్చిన మహాగురువులే మన భర్తలు, మన బిడ్డలు. వాళ్ళ అంగీకారం మనకి దొరకాలి అంటే, హృదయంలో నుంచి అంగీకారం దొరకాలంటే వాళ్ళ ఆత్మకి తెలియాల ఎంతో మార్పు చెంది ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఓకే, బలవంతంగా వాళ్ళని మార్చలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ గుణం ఉంటుంది, జన్మ సంస్కారం అనేది, అహం, మగవారి యొక్క అహం ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎంత శక్తి ఎవరికి? మనకే. వాళ్ళు ఎంత ఎగిరెగిరి గందినా మనం లేకపోతే, వాళ్ళది ఒప్పుకోకపోయినా ఇక కాలంలో ఇప్పుడు చూడండి, ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనల్ని రక్షించమని మనం వేడుకున్నాము. ఇంకా వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఎందుకంటే భూమిలో స్త్రీ చైతన్యం అనేది పెరిగిపోయింది. స్త్రీ సాధికారత అనేది ఎక్కడైనా స్త్రీ నంబర్ 1 గా ఉంటుంది. ఇంట్లోనైనా, ఊర్లోనైనా, ప్రపంచంలోనైనా. ఇక ఎందుకంటే ప్రకృతి ఆ శక్తిలోకి, ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఆ మార్పు జరిగింది, ఆ ఊర్జ ప్రవాహం జరుగుతుంది. సో అది ఆడవాళ్ళకి అనుకూలమైంది. కానీ ఈ ఆడవాళ్ళకి ఈ ప్రకృతిలో ఈ యొక్క స్త్రీ చైతన్యం అనేది, ఈ యొక్క ఫెమినైన్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవ్వడం, స్త్రీకి ఎవ్వరు కూడా అడ్డలేనంత శక్తి స్త్రీ గుర్తించారు. ఇప్పుడు మన ఎవరైనా ఆపగలరా? ప్రతి ఇంట్లో కూడా మార్పు వచ్చింది కదయ్యా. ఈ ఇంట్లో స్త్రీలలో మార్పు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, సహజంగా వచ్చింది. అదేంటి అని బాధపడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కోరుండి, మేము కోరుండి అలా అవ్వలేదు, ప్రకృతిలో మార్పు వచ్చింది. సో అందుకని స్త్రీలకు హౌ టు డీల్, హౌ టు మేనేజ్, ఈ శక్తిని ఎలా డీల్ చేయాలో మాకు తెలియలే. అందుకే ప్రతి కుటుంబంలో విచ్చలవిడితనం, చాలా కోపతాపాలు, మాట తీరు కూడా, మాట ప్రభావం, నేను చెప్పేదే నగ్గాలన్న ఆలోచన ప్రతి స్త్రీకి ఉంది. ఎందుకంటే ఈ ఎనర్జీ వారిలో మార్పు వచ్చింది. అందుకే పరమగురు పత్రిజీ చెప్పారు, ప్రతి ఇంట్లో స్త్రీలు ధ్యానం చేయాలి. పురుషులు ధ్యానం చేయాలని వారు చెప్పలేదు. ఎందుకు తెలుసా? స్త్రీ 100% ఎనర్జీ ఉంటుంది, పురుషుడికి 1% ఎనర్జీ ఉంటుంది. బాహ్యంగా కనిపించడానికి వాళ్ళు బలంగా ఉంటుంది, కానీ లోపల శక్తి ఉండదు. మనమే వారి శక్తి. మన గుండెకి హత్తుకోవాల్సిన పరిపూర్ణ బాధ్యత మనది. మన భర్తని, మన మగ పిల్లల్ని కాపాడుకోండి. సీరియస్లీ చెప్తున్నాను. అందుకే చూడండి, మన శక్తితో చాలా మార్పులు జరగబోతున్నాయి. సో అందుకే ప్రతి స్త్రీ ధ్యానం చేస్తే బ్యాలెన్సింగ్ అవుతుంది అని. స్త్రీకి శక్తిని ఎలా చేయాలో, ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ భూమిలో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత ఎనర్జీ పీరియడ్ లో స్త్రీల్లో వెంటనే మార్పు జరుగుతుంది. అందుకే పత్రిజీ ధ్యాన మహిళా చక్రాలే జరగాలని పెట్టారు. పత్రిజీ చెప్పిన డిసిషన్స్ ఊరికినే చెప్పారని అనుకున్న వాళ్ళు పొరపడ్డారు. పత్రిజీ ఉన్నంత కాలం మహిళా ధ్యాన చక్రాలు, ధ్యాన మహిళా చక్రాలు పెట్టారు. అంటే పత్రిజీ బాడీ వెకేట్ చేసిన ఆయన చైతన్యం ఈ పేరుతోనే నడవాలి. అది మార్చే వారి యొక్క ఆలోచనతో నేను మాట్లాడలేను. స్త్రీలని అంగీకరించలేని విభాగం ఇప్పుడు ప్రతి సొసైటీలో ఉంది. పరమగురు పత్రిజీ స్త్రీలకు ఇచ్చిన విలువ ఎవరు ఇవ్వలేరు. వారు బాడీ వెకేట్ చేసిన వారు చైతన్యంతోనే ఇప్పుడు పిఎస్ఎస్ఎం నడుస్తుంది. కేరళ రాష్ట్రంలో అంత మూర్ఖతనం నిండిన రాష్ట్రంలో ధ్యాన ప్రచారం జరుగుతుంది అంటే పత్రిజీ చైతన్యంతో. వారు నా లోపల శక్తి చైతన్యాన్ని వాడారు. సీమా సుభాష్ ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. పరమగురు పత్రిజీ నన్ను నమ్మారు. అందుకు కేరళ రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్ ఇంత ఒక స్త్రీ ద్వారా ఇలా జరుగుతుంది అంటే అది నా గొప్పతనమే కాదు, నా అవగాహన, నా సాధన, నాలో సత్యం పట్ల ఉన్న మహా ఎరుకని పరమగురు పత్రిజీ వాడుతోంది. అవును కదా?
అంటే వారు ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం ఎప్పుడు వెళ్ళిపోతారో వారికి తెలుసు అనే దానికి నిదర్శనం. అప్పుడు మనం వారు చెప్పిన దానిలో మార్పు చెయ్యాలా, చేస్తారా? ఎవరైనా చెయ్యకూడదు. వారు చెప్పేదాన్ని మార్చే హక్కు ఎవరికైనా ఉందయ్యా, కానీ మార్చారు. పరమ గురువులకే దిక్కు లేకుండా చేశారండి మనుషులు. అడవిల్లో ఉన్న క్రూర జంతువుల దగ్గరికి వెళ్ళి మహాత్ములు ధ్యానం చేసేవారు. క్రూర జంతువులు ఈ మానవుడి కన్నా ఎంతో గొప్పవాళ్ళని కదా, వాళ్ళతో ఏ బాధ లేదని అడవిలో కూర్చొని ధ్యానం చేశాం. కానీ ఇక్కడ ప్రపంచాన్ని మార్చడానికి, ప్రపంచంలో మన సాటి మనిషిలో మన వద్ద తిరిగితే మన అందరిలో మార్పు తెచ్చుకోవడానికి వారు ఎంతో ప్రయత్నం చేశాం. వారిని కూడా ఈ భూమి మీద నుంచి బలవంతంగా పంపించారు. అవునా కదా? లేకపోతే వారికి కిడ్నీ మనలాంటి వాళ్ళు ఇవ్వరా? వారు ఎందుకు తీసుకోలేదే? ఎందుకు వద్దన్నారు? ఆయనకి ఎన్నో చెప్పారు కదా, మీరు ఇంకా ఉంటారు, కిడ్నీ మారుస్తే ఎన్నో చెప్పారు. అదంతా మీకు తెలుసా లేదో? కానీ వారు తీసుకోలే. ఎందుకంటే వారిని కూడా అడ్డే శక్తులు తయారయ్యారు. గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళందరికీ ఇబ్బందులే ప్రతి కాలఘట్టంలో, ప్రతి యుగంలో జరిగాయండి. అర్థమైందా? సో అందుకే వారు చైతన్య స్థితిలో వారు అప్పుడు చేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తున్నారు. మనందరి ద్వారా శ్రీమాకు బయట కేరళ నుంచి వచ్చారని నాకేం గొప్ప 4 తలకాయలు ఉన్నాయేటి? నన్ను ఉద్ధరించుకోవడం కోసమే కదా నేను చేస్తాను. మిమ్మల్ని ఉద్ధరించడం కోసం వచ్చానా? ఏ లక్ష్మి, నీకు అలాంటి ఏదైనా భ్రమ ఉంటే తీసే. నన్ను ఉద్ధరించడం కోసం. ఒకప్పుడు నేను ఇంత అనుభవాలు లేకపోయినా గొప్పగా దాన్ని చెప్పేవారు. ఇప్పుడు స్థిరమైన అనుభవాలు ఉండడం బట్టి నన్ను ప్రకృతి సద్వినియోగం చేస్తోంది. నా ద్వారా ఇంత పని జరుగుతుంది అంటే, నా భర్త, నా పిల్లలు అందరూ నాకు సహకరిస్తున్నారు అంటే, నేను ఏ పని భాగ్యంగా డబ్బు కోసం పని చేయకపోయినా ఏ లోటు లేకుండా మహా సౌభాగ్యవతిగా నన్ను ముందుకు తీసుకెళ్ళిన ప్రకృతి పరమగురు. రూపాయి సంపాదించట్లే మేము, కానీ కేరళ నుంచి డ్రైవ్ చేసుకొని కార్లో వచ్చానంటే ఎక్కడ నుంచి అందులో ఊరికనే నీళ్ళేస్తే వచ్చానా? డీజిల్ పోస్తే వచ్చాం. ఎక్కడ నుంచి? సీమ ఏం చేస్తుందో అని నమ్మే కొంతమంది దివ్యాత్మ స్వరూపులు సహాయం చేస్తారు మాకు. కోట్ల ఆస్తి పోయింది. ఇప్పుడు ఎంత గొప్ప ఇల్లు చాలా మంది చూస్తుంటారు విఎంసీలో. అంత గొప్ప ఇల్లు, పిరమిడ్ హౌస్, గొప్ప హోదా ఇచ్చింది ఎవరి? ప్రకృతియే. నా బుద్ధి మారింది, పిల్లగా నమ్మొచ్చు. అహంకారంగా ఉన్నప్పుడు మొత్తం తీశాడు. ఎక్కడ కళ్ళు నెట్టికెక్కిపోయి భూమికి బాగా చచ్చిపోవడానికి వదిలిస్తారా? చావు చూపించి మళ్ళా తీసి పడేశారు. అంటే చావడానికి ఒప్పుకోలేదు, బ్రతకడానికి ఒప్పుకోలేదు. అంటే మార్పు రా, నువ్వు మారు బోడిదాన పత్రిజీ పిలుస్తారు. బోడిదాన మారు. అలాగే ప్రేమగా గుండెకి ఎత్తుకుంటారు, అన్నం తినిపిస్తారు. అలాగే 10 మంది ఉన్నప్పుడు నన్ను శిక్షిస్తే నాకు ఎక్కదు. అందుకే 100 మంది ఉందా, 1000 మంది ఉంటే పిలుస్తారు, అప్పుడు చేస్తారు నన్ను. అంటే 10 మంది ఉంటే నేను తులిపేస్తారని ఆయనకు తెలుసు. సింగిల్ గా ఉంటే కవ్వించేస్తుంది, మాటలు మార్చేస్తుంది, తిడతారు. కానీ 1000 మంది ఉంటే పిలుస్తారు, ఏదో కట్టి పట్టుకుంటారు, 1000 మందిలో వేస్తారు నాకు. అలాగే లక్షల మందిలో కూడా జ్ఞాన మహాచక్ర స్టేజ్ లో గుండెకి హత్తుకొని బ్రతికితే సీమలాగా బ్రతకాలి అని చెప్పేది కాదు. కదా, అంటే ఎప్పుడు పొగడాలి, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తన్నాలో తెలిసిన వాడే సద్గురు. సద్గురు అనే పేరు పెట్టే వాళ్ళందరూ సద్గురులా. ఎక్కడ తన్నాలో, అంతే కదా, ఎక్కడ తన్నాలో, ఎక్కడ గుంజాలో, ఎక్కడ హత్తుకోవాలో తెలిసిన వారే సద్గురు. అయితే నా జీవితంలో ఇన్ని మార్పు వచ్చిన తర్వాత నేను కొన్ని గుణాలను స్థిరంగా తెలుసుకున్నాను. విశేషమైన మార్పులు మీకు కొన్ని తెలుస్తాను. ఇప్పుడు 12:30 అయింది. ఎన్ని గంటలకు వదలాలి? 2 ఆకలి ఇట్లేదు కదా. చూడండి, మీకు తెలుసా పాపాలు పుణ్యాలు 2 క్షీణిస్తారని మీకు తెలుసా? తెలీదా? ఎవరికి తెలియదా? పాపము క్షీణిస్తుంది, పుణ్యము క్షీణిస్తుంది. తెలుసా? క్షీణించడం అంటే తెలుసా?
క్షీణించడం అంటే లేకుండా పోవడం, కరిగిపోవడం. తెలుగు బాగా నాకు మీకన్నా వచ్చి ఏం వాయిదా. పుణ్యము తరుగుతాయి, పాపము తరుగుతాయి. పాపాలు ఎలా తరుగుతాయి? మంచి చేస్తే తరుగుతాయా? పాపాలు ఎలా తరుగుతాయి? మంచి చేస్తే తరగదు. పాపాలు మంచి చేస్తే తరగదు అనేది అశాస్త్రీయ. పాపాలు ఎలా తరుగుతాయో తెలుసా? మీకు కష్టాలు వస్తే, మీకు రోగాలు వస్తే, మీకు కన్నీళ్ళు వస్తే, మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా, పిల్లలు మొగుడు పెళ్ళాలు మీకు మనశ్శాంతి ఇవ్వకపోతే, ఆ అనుభవాల ద్వారా మీరు ఇబ్బంది పడి అనుభవిస్తూ, బాధలు పడుతూ, ఏడుస్తూ, చీవాట్లు పడుతూ, నిద్రపోకుండా మీరు నీరి అంటే బాధపడి అనుభవించేటప్పుడు పాపాలు కరుగుతాయి. మీకు అందరికి పాపాలు కరుగుతున్నాయా? ఎవరిదైనా పాపాలు కరగకుండా ఉన్నాయండి. కన్నీళ్ళు ఎవరు ఏడవట్లేదా? ముగ్గురు బాగా చూసుకుంటున్నారా? పిల్లకాయలు బాగా చూసుకుంటున్నారా? కష్టాలు నష్టాలు రోగాలు ఇబ్బందులే రాలేదా? అయితే పాపాలు కరగట్లేదు అన్నమాట. మంచిగా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయా? మస్తుగా పాపాలు కరుగుతున్నాయా? లేవా? అయితే ఓకే. ఉన్న వాళ్ళు ఉన్నాయి కదా, అంటే నాకు చాలా కరిగాయి, నేను అనుభవించింది ఇంత అంత కాదు అంటే పాపాలు కరిగాయి. అయితే ఎలా పాపాలు కరుగుతాయి? పాపాల యొక్క మూట ఎలా తగ్గుతాయి? కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, తీవ్ర ఇబ్బందుల ద్వారా, రోగాల ద్వారా, అలాగే ప్రశాంతత లేకుండా ఉన్న కుటుంబీకుల ద్వారా, దాంపత్యంలో ఉన్న ఇబ్బందులు, పిల్లల ద్వారా వచ్చిన కష్ట నష్టాలతో. అప్పుడు మనం ఎట్టనుకోవాలి? శపించకూడదు. తెచ్చుకున్న తీవ్రత తగ్గుతోంది. థ్యాంక్ యూ. అలాగే పుణ్యాలు ఎలా కలుగుతాయో తెలుసా? ఇలాంటి వాడు పుట్టేటప్పుడు పుణ్యం వల్లే కదా ఇలాంటి వాడు పుట్టాడు. అంతేనా? అంటే ఆ పిల్లాడికి ఇక్కడ కూర్చొని ఇది వినాల్సిన అవసరం లేదు. వాడు సహనంగా ఉన్నాడా? మంచోడు కదా. ఎవడే అబ్బాయి? పెట్టి పుట్టావమ్మా. పెట్టి పుట్టడం అంటే ఏంటి? పెట్టి పుట్టడం అంటే ఏంటి? పుణ్యంతో పుట్టడం కాదు. పెట్టి పుట్టడం అంటే పూర్వ జన్మలలో పుణ్య కార్యాలు, సత్ప్రవృత్తులు, సత్కర్మలకు, దాన ధర్మాలు, పుణ్య ప్రవృత్తులు పెట్టడం, ఇతరులకు సహాయం చేయడం, పర ఉపకారం చేయడం, దాన ధర్మాలు చేసి చాలా ఎక్కువ మోతాదులో ఉంటే అది బిడ్డలుగా, భర్తలుగా, భార్యలుగా, తల్లిదండ్రులుగా, అంటే మనకి మగపిల్లల్ని ఏమంటారు? ఆ కొడుకులుగా పుడతారు. తెలుసా మీకు? అంటే పెట్టి పుట్టడం అంటే ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు పెట్టడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏముందో, సంపద ఉంటే సంపద, వినయం ఉంటే వినయం, స్నేహం ఉంటే స్నేహం, పరోపకారం చేసే బుద్ధి ఉంటే అది ఏదైనా మనం చేస్తూనే ఉంటది. చూడండి, నేను ఒక మంచి చేశారే అనుకోండి, అది మీకోసం చేశానా? నేను ఆ మంచి నా కోసం చేసా. ఎవరికైనా తెలుసా? దాన ధర్మాలు నేను చేశానండి, అది చేశాను, ఇది మూసుకొని ఉండండి. ఎవరి కోసం చేసా దాన ధర్మం? ఎవరైతే దాన ధర్మం చేస్తున్నారో వాళ్ళ కోసమే స్వీయ అకౌంట్ లోకి వెళ్తది. స్వీయ అకౌంట్. దాన ధర్మం నేను 100 రూపాయలు ఇచ్చే చోట 1 రూపాయలు ఇస్తే అది ఇక్కడికే పోతది. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి ఇచ్చిన, 10,000 ఇచ్చే చోట 1000 ఇచ్చిన, ఎందుకు ఎంత ఇయ్యాలా అని మన బుద్ధి మనల్ని శాసించిన, మన కర్మలు తొలగిపోవడానికి పుణ్యం లెక్క ఆ అకౌంట్ లో వేయాల్సిన పుణ్యం లెక్కలు అక్కడే ఉంటాయి. అది చేసే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. దాని కొరకు ఏం చేస్తుంది? పుణ్యం మనం ఎంత చేసిందో దానికి మన శరీరము పర ఉపకారం ఇదం శరీరం. మనం పూర్వ జన్మలలో ఎంత గొప్ప ఉపకారాలు ఇతరులకు చేసిందో అనేది ఒక వ్యక్తి శరీరం చూస్తే అర్థమవుతుంది. పర ఉపకారం ఇదం శరీరం. ఉపకారాలు ఎక్కువ చేసే వాళ్ళకి గొప్ప శరీరం, ఆరోగ్యం ఉన్న శరీరం, అందమైన శరీరం దొరుకుతాయి. అవునా కదా? అలాంటప్పుడు ఏం చేయాలి? తాగీసి తందనాలు ఆడాలా ఆరోగ్యంతో? పర ఉపకారం ఇదం దొరికిన శరీరంతో ఈ జన్మలో దానికి రెట్టింపు. ఎలా ఏడాలి? ఒక కారు ఉంది, ఇంకో కారు కొడుకు, కారు ఉన్నాడు కదా, ఇది వాడు అంటే నేను కొంటాను BMW అంటే ఏడండి. అర్థం కాలేదా? ఎందుకంటే
పుణ్యంలోకి లెక్క చేయడానికి సత్ప్రవర్తనలు సత్కార్యాలు చేయాల్సిన సొమ్ము నా కొడుకు దుర్వినియోగం చేశానని గుండెబాది ఏడాలా. ఇది సృష్టి సత్యం. అర్థమవుతుందా? ఒక్క ఇల్లు ఉంది, ఆనందంగా ఉండడానికి ఇల్లుంది, అయినా 2 ఇల్లు కొనాలి, ఫ్లాట్లు కొనాలి, డబ్బు కొనాలి అనుకొని వెళ్ళేటప్పుడు గుండెబాది కుటుంబం అంతా ఏడా అండి. ఎందుకంటే ఆ సత్ప్రవర్తనలకు చచ్చిపోయేటప్పుడు ఏదైనా తీసుకెళ్తామా మనం? ఏది అన్ని ఎక్కడ సంపాదించారో అక్కడే విడిచిపెట్టాలనేది భూమి తత్వం నియమం. ఇది ఏది పట్టుకుపోయినప్పుడు నువ్వు ఎందుకు ఇంత సంపాదిస్తావు? సంపాదన ఎందుకు తెచ్చావు? జన్మల కర్మలను దగ్ధం చేయడానికి సంపద. అందుకే దాన ధర్మాలు తలనే కాపాడుకుంటుంది, దీనికి శాంతి సమాధానం ఇస్తుంది. అర్థమవుతుందా? అయితే మనం ఈ పుణ్యం కరగకుండా, పాపం కరగకుండా చూడదు, పాపం కరుగుతూనే ఉండండి. థ్యాంక్ యూ చెప్పండి. పుణ్యం కరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. పుణ్యం కరగకుండా ఉండాలంటే దాన ధర్మాలు చేయాలి, పుణ్య ప్రవర్తనలు చేయాలి. తను పుణ్యం చేసింది కనుక ధ్యానంలోకి వచ్చింది. అక్క పిరమిడ్ కావాలంటే వెంటనే ఏర్పాటు చేసా, వచ్చిందా లేదా? ఆ పిరమిడ్ లో ధ్యానం చేసింది, తన సత్యసంధంగా ఉంది. పెద్ద పిరమిడ్ అందరు సహాయం చేసి ఇంత పెద్ద శ్రీచక్ర పిరమిడ్ వచ్చింది. నార్మల్ పిరమిడ్ కూడా కాదు. తను అది వచ్చిందని ఊరుకున్నారా? ఎవరు వచ్చినా వాళ్ళకి ధ్యానం చెప్పుతూ అన్నం పెడుతుంది, నిత్యం ధ్యానం చేస్తుంది. పుణ్యం కరగకుండా చెయ్యాలి. నాకు ఎంత స్వేచ్ఛ అంటే భర్త 2వ వాడు అందుకో నిలబడుతున్నాడు, 24 ఏళ్ల కుర్రాడు. నేను ఎక్కడంటే ఇప్పుడు అండమాన్ పోతానంటే పదమ్మా అంటాడు. అండమాన్ పోతారు, అండమాన్ ఎలా పోతారని ఆడ ఆలోచించడు, కారు తీసుకొని పదా అంటది. అంటే చూడండి, అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అంత ఇక్కడికి వెళ్ళాలి అని నా భర్తతో అంటే కోసేమా అని అనేటప్పుడు, నా భర్త ఎంతో సంపూర్ణ ఆరోగ్యం గురించి నేను ధ్యాన ప్రచారం చేస్తున్నారు కేరళలో. 2 ఏళ్ల ముందు ఒకప్పుడు బాగా తాగుడు బానిసై రాత్రి పగలు ఇంటికి రాలేదు నా భర్త. అంతగా ఎప్పుడో వస్తుంది, స్నానం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అన్ని తాగడం వల్ల ఆయనకి 3-4 సారి సైలెంట్ అటాక్ వచ్చింది కూడా మాకు తెలియలే. అయితే నేను చిన్నోడు ఉన్నాడు ఇంట్లో, అప్పుడు కేరళ సెటిల్ అవ్వలేదు. అయితే మా వారికి మెల్లిగా ఆయాసం వస్తుంది, ఆయాసం వచ్చింది. ఈ 2-3 సారి హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు 2 సారి నా చిన్నోడు మాతో ఉంది, మేము ప్రయాణాల్లో ఉన్నారు. కానీ మాకు తెలియదు ఇది హార్ట్ అటాక్ లక్షణాలు, ఇది హార్ట్ అటాక్ అని తెలియదు. నా భర్తనే ఎలాగోకలాగా మేము రెప్పించుకొని, బాహ్య భౌతిక శరీరంలోకి రెప్పించుకొని ఇంటికి తెచ్చుకుంటేనే మాకు తెలుసు. కానీ ఆయాసం ఉంది, పెద్దోడు బెంగళూరులో ఉన్నారు. 1st 2nd పోవట్లేదు మా వారికి, ఆయాసం ఉంది, ఫుడ్ తినట్లే. అప్పుడు నేను చిన్నోడు బలవంతంగా పక్కనే హాస్పిటల్ కి తీసుకెళ్తే గ్యాస్ అని చెప్పేసి ఏదో ఇంజెక్షన్ చేశారు. మరుసటి రోజు కూడా ఈయనకి కదలికలు ఇది పోవటం లేదు. తీసుకొని వెళ్తే ఆయనకి కంప్లీట్ గా ఏదో ఏదో ప్రాబ్లం చెప్పి ఏదో చెప్పారు. అవే ఏం చెప్పారు? అది అవే సరే, అది ఏదో రోగం అంటే దానికి మెడిసిన్ ఇచ్చారండి. మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆయనకి ఊపిరి ఆడలేదు. ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఆయనకి హార్ట్ స్కాన్ చేస్తే హార్ట్ కంప్లీట్ ఫెయిలియర్ అయిపోయింది. 2 days లో ఆయన చనిపోతారు అన్నారు. అప్పటికి 1st స్టాప్ అయింది, 2nd స్టాప్ అయిపోయింది, అన్ని స్టాప్ అయిపోయింది. 10 లోపల ఉంది పంపింది. అయితే కేరళ నుంచి అందరూ వచ్చారు ఫ్లైట్ లో. 2 years అయింది. అయితే నేను చిన్నోడు ఏం చేయాలో అర్థం కాలే. పెద్దోడు బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఆడు బయలుదేరిపోయాడు. అయితే నేను ఒక్కటే అనుకున్నాను, ఈ హాస్పిటల్ నుంచి కేర్ హాస్పిటల్ దాకా నా భర్తని నేను బ్రతికించగలనా, కేర్ విజయనగరం నుంచి విశాఖపట్నం దాకా. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఇది తీసేస్తే మరి చనిపోతారమ్మా అంటే నేను చెప్పాను, భార్యగా నేను చేసే ఏదైనా ప్రవృత్తి ఉంటే అది చెయ్యనియండి అని గొడవలు పెడితే వాళ్ళు రాసి తీసుకొని నా భర్తనే ఇచ్చారు. అలాగే మేము తీసుకొని వెళ్తే 4 డాక్టర్స్ నాకు మా చిన్నోడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే చనిపోయే సమయంలో భర్తనే తిరిగి తీసుకోవాలనే ఆలోచనని వాళ్ళు ఏం చేశారు అంటే నాకు మంచిగా మాట్లాడి యాక్సెప్టెన్స్ చెయ్యు అని 4 కూర్చోబెట్టారు. నాకు చిన్నోడికి ఇక్కడే ఉన్నాడు వాడు. బావే బావే అచ్చని ఫోన్ చేయాలన్నా వీడియో కాల్ వెళ్ళి చూడండి. అప్పుడు కేరళలో విజృంభిస్తుంది ధ్యాన ప్రచారం. ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్తున్నా. సీమాజీ సుభాషి అంటే మాకు వాడికి దేవుడు లెక్క. ఆ సమయంలో నేను ఎక్కడున్నాను? భర్త చావు బ్రతుకుల్లో క్రిటికల్ యూనిట్ ముందర కూర్చొని ధ్యానం చేస్తుంటే
వాళ్ళందరూ ధ్యానం చేస్తారు అని అన్ని గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ పెడితే ఒకటే అన్నాం, నా భర్త సోల్ ప్లాన్ లో ఇంటర్ఫియర్ అవ్వదు. ఆయన ఆత్మ డివైన్ గా ఆసూత్రణం చేసి ఏ కర్మల్ని అయితే అనుభవిస్తుందో మీ ధ్యాన శక్తిని దానికోసం కాదు, ధ్యానం కొరకే చేయాలని పరమకురు భద్రించి నేర్పించాం. అదే మీకు నేర్పించాలని వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ క్రిటికల్ మూమెంట్ లో కూడా ధ్యానాన్ని మోసం చేయలే, ధ్యానాన్ని తప్పుడు మాటకి విని నా భర్త కోసం ధ్యానం చేయండి, నా భర్త కోసం ప్రార్థనలు చేయండి అని చెప్పలే. 16 గంటల తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్ లో నుంచి ఇంకా అందరూ వచ్చారు కదా, ఇంకా అయిపోయింది అని చెప్పే నా భర్త గురించి ఆయన ఏం చెప్పారో తెలుసా? మీ భర్తని రూమ్ లోకి మార్చేస్తుంది, ఏమి జరిగిందో మాకు అర్థం కాలేదని చెప్పారు. చూడండి వచ్చేది వీడియో కాల్ వెళ్ళి నా భర్త ఎంత అందంగా ఎంత అద్భుతంగా 54 ఏళ్ల చిన్న కుర్రాడ్లా ఉంటది. పునర్జన్మని ఇచ్చింది ఎవరు అంటే నేను ఎంత పెట్టి పుట్టుంటారు. నా భర్త చనిపోయారు అని చెప్పిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంగా నాకు తిరిగి ఇచ్చి ఇప్పుడు చిన్న కుర్రాడు మా చిన్నోడు లాగే ఉంటారు, సేమ్ ఏజ్ లా ఉంటారు. ఎన్ని పనులు చేస్తూ నాకు అన్ని పనులకి సపోర్ట్ చేసి 24 అవర్స్ ధ్యాన ప్రచారం చేస్తున్నాయంటే మేము ఇంకెంత ఉనికి ఉండాలి, ఎంత వినయంతో మేము ఊరంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి మేము ధ్యానం చెప్పాలా వద్దా? ఎందుకంటే మా సౌభాగ్యం కరగకుండా నేను చూసుకోవాలా వద్దా? నా భర్తనే పట్టుకొని ఇంటికాడ ఉండాలా? ఆయన నాకు తిరిగి ఇచ్చేటప్పుడు ఆయన గొప్పగా అక్కడ ఉంది, నేను ప్రపంచం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చెయ్యాలా వద్దా? అంటే నా పుణ్యం కరిగించకుండా చూసుకోవాలా వద్దా? అర్థమైందా? పుణ్యం కరగకుండా, ఎందుకంటే నా భర్తనే నాకు సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చారు అంటే అది నేను చేసిన పుణ్యమే కదా. అలా అని ఇచ్చారు కదా అని ఊరుకోవాలా? ఇచ్చేటప్పుడు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేయడానికి నేను సేవలు చెయ్యాలా వద్దా? ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా ఆశించి చేయాలా? లక్ష్మి నాకు డబ్బులు ఇస్తారని మా వారిని చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. 54 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా. డాక్టర్స్ ఎవరైనా అవాక్ అయ్యారు చూసారా? నమస్తే, కనిపిస్తుందా? ఓకే కన్నా, థ్యాంక్ యూ. అవే మీ గురించి చెప్తున్నానయ్యా, ఎంత ఆరోగ్యంగా చూడండి. ఇప్పుడు కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. 2 హాస్పిటల్ వాళ్ళు హార్ట్ ఫెయిలియర్ అయిపోయిందని చెప్పారు, చనిపోతానని అందరికీ రమ్మని వచ్చి కలమన్నారు. అందరూ వచ్చారు, కానీ నా భర్తకి ఏ ప్రాబ్లం లేదని ప్రూఫ్ తో తిరుగుతున్నాం మేము. అప్పుడు ఏ ప్రాబ్లము లేదు, హార్ట్ కి ఏ ప్రాబ్లం లేదు, ఏ ఆర్గన్స్ కి ఏ ప్రాబ్లం లేదు. ఎవరు కాపాడింది? ఆయన చేసిన ధ్యానం. 13 ఏళ్ళు రాత్రి అంతా పడుకోకుండా ధ్యానం చేశారు, తాగడం మానేసి. ఒకప్పుడు ఫుల్ తాగబోతాయన. ఇప్పుడు నా తల్లి తండ్రి నాకు లేదు, నా తల్లిలాగా నన్ను ప్రేమించి నాకు సేవ చేసి ప్రతి చోటకి పంపిస్తున్నా. ఎంత గొప్ప పని చేయాలి, ఎంత సేవ చేయాలి. పుణ్యం కరుగుతుందమ్మా, కరగనీయకుండా చూసుకోండి. మన భర్తల్ని మనం కాపాడుకోవాలి. మన భర్త ఎక్కువ అప్ప ఎక్కడ ఉంటుంది తెలుసా? భర్త భార్య. వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకండి. వాళ్ళు ఏమన్నా దానికి వెనకాల ఒక కారణం. మన అప్పు తీర్చుకోవడం కోసం ఇంకో పరాయ మగాళ్ళని ఎందుకు మనం పెళ్లి చేసుకోలే? ఆయన్నే ఎందుకు మనం పెళ్లి చేసుకొని తీసుకొచ్చాం? ఎందుకంటే మనం విచ్చిల విడిగా ఉంటే కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మనం బాగుంటే కుటుంబం స్వర్గ సమానంగా ఉంటుంది. అవునా కదా? నన్ను ఎంత నమ్మారంటే నాకు వచ్చిన పుణ్యం, నాకు వచ్చిన సౌభాగ్యాన్ని నేను మరింతగా పుణ్యం కరగకుండా చూసుకుంటుందమ్మా. నా కోసం వచ్చి పని చేస్తుంది. నేను మీ దగ్గర నుంచి రూపాయి తీసుకుంటానా? పెట్రోల్ కి డబ్బులు తీసుకుంటానా? మీరు అన్నం పెట్టకపోయినా బయట తినేసి వస్తాను నేను. అవునా? ఎందుకంటే నాకు సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటప్పుడు అది కరగకుండా, పుణ్యం క్షీణించకుండా నేను సత్ప్రవృత్తులు చేస్తూనే ఉండాలా వద్దా? అర్థమైందా? పుణ్యం కూడా కరుగుతుందని. అందుకే మనం ఎంత సౌభాగ్యం ఉన్నప్పుడు మరింత వినయంగా ఉండాలి. నాకు ఇంత స్వేచ్ఛ ఉంది, ఇంత సౌకర్యాలు ఉన్నాయి, పిల్లలు భర్త అందరు సపోర్ట్ చేసేటప్పుడు నేను ఇంకెంత సత్యంలో ఉండాలి, ఇంకెంత సత్యం పలకాలి. సత్యవాకు పరిపాలన, సత్యవాకు పరిశోధనగా నేను ఎంత, నా జన్మ లక్ష్యమే సత్య ప్రచారం. అంతే కదా? అనుభవం లేనిది ఏదైనా నేను మీకు చెప్పానా?
అనుభవించండి. నా లోపల ఉన్న కుట్ర, కుళ్ళు, అసూయ, దాంతో నేను ఎన్ని క్రియేట్ చేశానో, అందులో నుంచి నన్ను నేను మార్చిన తర్వాత, దైవ లక్షణాలతో నేను నన్ను అలంకరించిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చిందని చెప్పాను కదా, అవునా కదా? లేనిపోయినది ఏదైనా చెప్పానా? అందుకే నాకు చెప్పడానికి ఎక్కువ లేదు. నా జీవితంలో ఇప్పుడు ఒక కేరళ రాష్ట్రంలో ఇంత గొప్ప వెజిటేరియనిజం, మెడిటేషన్ ఇవన్నీ జరుగుతుంది అంటే నాలో మార్పు వచ్చింది కనుక చెప్పే స్థితి నాకు దొరికింది, అవునా కదా? అయితే ఇప్పుడు చూడండి, కేరళలో పిరమిడ్ వచ్చింది. పిరమిడ్ గురించి ఇంకా మరింతగా జనాలకి తెలియచేయాలి. ఇప్పుడు శాకాహార జగత్తు గురించి, ధ్యాన జగత్తు గురించి మేము ఎంతో గొప్ప వర్కులు చేస్తున్నాం. ఎవ్రీ డే మార్నింగ్ 3 to 6 మెడిటేషన్ జరుగుతుంది కేరళలో. అలాగే పరమగురు పత్రిజీ చెప్పిన ప్రతి విషయాలు లోతుగా స్వీయ అనుభవ జ్ఞానాలతో పాటు ప్రపంచానికి అందిస్తారు. సో ఎవ్రీ డే ఆ ఒక సెషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడో నేను ఇలా బయటికి వచ్చేటప్పుడు తప్ప. అయితే పిరమిడ్ ప్రచారం అంటే కేరళ రాష్ట్రంలో పిరమిడ్ కట్టేటప్పుడు పత్రిజీ ఎప్పుడు చెప్పారు, 16 ఏళ్ల కింద పత్రిజీ నాతో పాటు ఒక్కడు ఉంటే చాలు మేడం నేను వస్తానని నాతో పాటు వచ్చాడు పత్రిజీ. ఒక్కడు ఉంటే చాలు వస్తానని ఎంత నమ్మంటారు కదా. చూడండి, 4వ రోజు నన్ను పత్రిజీని ఒకే రోజు కేరళలో మా ఇంట్లోంచి బయటికి పంపించారు. ఈ రోజు దాకా ఇంటికి నన్ను రానియలేదు. అయినా సరే నేను మానేశానా సత్య ప్రచారం నుంచి, ధ్యాన ప్రచారం నుంచి. తల్లిదండ్రులు చనిపోయి 1 year అవుతుంది. అందరికి కూడా ఆ ఇంటికి అయితే నన్ను నా బ్రదర్ వాళ్ళ వైఫ్ రానియలేదు, ఇప్పుడు కూడా రానియలేదు. ఎందుకంటే ఆ ఒక కేరళ పొలిటిక్స్ కి ఇది విరుద్ధం. ఆధ్యాత్మిక అంటే కేరళలో పొలిటిక్స్ కి నచ్చదు. అంటే అన్ని క్షేత్రాలు అన్ని కుళ్ళగొడుతుంటారు ఆ పొలిటిక్స్. అలాంటిది ఆధ్యాత్మికత, దేవుడు, నమ్మకాలు అంటే అది నచ్చదు. వాళ్ళకి అది డబ్బు దోచుకోవడానికి ఒక ఇది, అర్థమైందా? సో అలాంటి ఆ పొలిటిక్స్ లో ఒక మెంబరు నా బ్రదరు, అందుకని వాడు నన్ను ఈనాడు వరకు యాక్సెప్ట్ చేయలేదు. అలా అని నేను మానేశానా? లేదు. అందుకే మనం చేయాల్సినది చూడండి, ఇప్పుడు ఈ పిరమిడ్ జగత్తు కోసం నేను ఏం చేశాను, ఒక పిరమిడ్ కట్టాను. కేరళలో వచ్చే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తున్నాం. అంతేకాని పబ్లిక్ పిరమిడ్ జోలికి నేను వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? పబ్లిక్ పిరమిడ్ కట్టాలి అంటే పరమగురు పత్రిజీ 16 ఏళ్ల కింద ఏమన్నారంటే, ఒక్క సమూహం, ఒక జన సమూహం, ఒక కూటాయిమ అనేది ఆ ఒక ఊర్లో వాళ్ళకి ఈ ఆత్మ విద్య గురించి, ఈ పిరమిడ్ శక్తి గురించి, స్వీయ ఆత్మశక్తి గురించి పరిపూర్ణ అవగాహన రాకుండా పబ్లిక్ పిరమిడ్ జోలికి వెళ్ళదని చెప్పారు. లక్ష్మి ఏం చేసిందో తెలుసా? లక్ష్మి ఇక్కడ పిరమిడ్ కట్టక ముందు ఇక్కడ వాళ్ళందరికీ ధ్యానం నేర్పి వాళ్ళల్లో పిరమిడ్ లేకుండా ఎన్నో అద్భుతాలు జరిగిన తర్వాత ఆ పిల్ల పిరమిడ్ కట్టింది. చూసారా? పరమగురు పత్రిక ఎన్నో ఏళ్ల కింద చెప్పింది, ఇప్పుడు ఆమె చేస్తుంది. పిరమిడ్ అంటే ABCD తెలియని తను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ధ్యానం చేసి ఎన్నో మార్పులు పొంది ఎవ్రీడే ధ్యానం చేయడానికి కొంత మనుషులు తయారైనాక పిరమిడ్ కట్టాలి. అందుకే పిరమిడ్ చాలా చోట్ల పిరమిడ్ ఊరికనే కట్టి తాళం వేసి ఉన్నారయ్యా, అవగాహన లేకపోతే. ఇప్పుడు నేను కేరళ నుంచి 2.5 రోజులు ప్రయాణం చేసి డ్రైవ్ చేసి వచ్చాను. అక్క అంతేగాని ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, నువ్వు ఏదైనా తాగుతావా, రెస్ట్ తీసుకో అని లక్ష్మి చెప్పకపోతే అది ఆదిత్యాన్ని అతిథి దేవో భవ అంటే అతిథి దైవమేనా? ఊరికే ఒక వ్యక్తి మన ఇంటికి వస్తుందా? ఒక వస్తువు ఇంటికి వస్తుందా? అది మనకి ఏదో రుణం ఉంటే మనకి ఏదో మార్పు జరిపించడం కోసమే వస్తారు, అవునా కదా? అందుకే అతిథిని దైవంగా భావించాలంటారు. అతిథిని శపించకూడదు, విసిగించకూడదు, ఎందుకు వస్తుందని లోపల తిట్టకూడదు. ఎందుకంటే ఆ అతిథి మన ఎన్నో కర్మల్ని తీసుకొని పోతాయి. ఎందుకంటే ఆ అతిథి పట్ల ఎంత వినయంగా అతిథికి ఒక మంచి నీళ్ళు ఇచ్చినా, ఒక ఫ్రూట్ ఇచ్చినా, ఒక ఫుడ్ ఇచ్చినా ఎంతో ప్రేమగా ఇచ్చేటప్పుడే మన లోపల ఆ ఒక అతిథిని దైవంగా చూసే ఆదరణ ద్వారా క్షమించబడుతుంది కర్మలు. తెలుసా మీకు? అతిథి దేవోభవ. అందుకే చూడండి, మనం ఒక మనిషి ఇంటికి వచ్చేటప్పుడే పట్టించుకోకపోతే ఎంత పాపమో, హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్ అయిన పిరమిడ్ ని భూమిలోకి ఇన్వైట్ చేసేటప్పుడు ఎంత గొప్పగా చూసుకోవాలి. ఊరికిన పిరమిడ్లు తీసుకొచ్చి నా ముగ్గుడు ఒప్పుకోలేదంటారు, పిల్లకాయలు ఒప్పుకోలేదంటే విమర్శిస్తూనే ఉంటారు. మరి ఆ కుటుంబంలో చిత్రవంతరం అయిపోతుంది. పిరమిడ్ తప్ప అది. పిరమిడ్ పని ఏంటో తెలుసా? పిరమిడ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. అలాగే బీ కేర్ఫుల్. పిరమిడ్స్ అంటే పవర్ఫుల్, అలాగే బీ కేర్ఫుల్. ఎలాగా? పిరమిడ్స్ అంటే ఎనర్జీ రిసీవర్స్,
పిరమిడ్స్ అంటే ఎనర్జీ రిజర్వాయర్స్. పిరమిడ్స్ ఎప్పుడు ఏం చేస్తుంది? విశ్వశక్తిని అపారంగా తీసుకుంటుంది, లోపల సేవ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆ ఒక శక్తిని అలాగే తీసుకునే స్థితి, దివ్యమైన ఆలోచన సరళి, పాజిటివిటీ, యాక్సెప్టెన్సీ, సహనం మనలో లేకపోతే, మనలో ఏ పూర్వ జన్మ 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 వాసనలు, సంస్కారాలు, ఏ ఆధిక్యంలో మన లోపల ఉందో దానికి ఇది కనెక్ట్ అవుతుంది. అందుకే పిరమిడ్ లోకి వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఆలోచన పట్ల పరిపూర్ణ అవేర్నెస్ ఉండాలి. మన లోపల ఏ స్థితి ఉందో, ఏ భావాలు ఉన్నాయి, దాన్ని 3 రెట్లు చేస్తుంది పిరమిడ్. దుఃఖం అయితే దుఃఖం, ఆనందం అయితే ఆనందం. అర్థమవుతుందా మీకు? సో అందుకని పిరమిడ్ మన ఇంటికి వచ్చారు అంటే అది ఒక మహాశక్తి క్షేత్రం. దాన్ని బాగా ఎంత ఆదరణతో, ఎంత భక్తి శ్రద్ధతో దాన్ని డీల్ చేయాలి. నిత్యం ఆ ఎనర్జీ, వచ్చే ఎనర్జీనే తీసుకోవడానికి మనుషులు వెళ్ళాలా. ఏ పాత్రం ఖాళీ చేసి? మనసు అనే పాత్ర ఖాళీ చేసి అపారంగా శక్తిని తీసుకున్నప్పుడు మనమే దైవాలు, మనమే దివ్య ఆత్మస్వరూపులు అనే పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ట్రాఫిక్ లేని రోడ్డులా సహాయం చేస్తుంది పిరమిడ్. పిరమిడ్ ఎనర్జీని మహాపరిశూన్యం ద్వారా మన ఎనర్జీని తీసుకున్న మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది, మన బుద్ధి శుద్ధి జరుగుతుంది. పూర్వజన్మ కుసంస్కారాన్ని సంస్కరించి సుసంస్కారాలుగా ఈ జన్మలోనే పునర్జన్మించడానికి సహాయం చేస్తుంది పిరమిడ్. అలాగే దుర్గుణాలని సుగుణాలుగా, అవలక్షణాలని సులక్షణాలుగా మార్చి మనని మానవుడి నుంచి దైవంగా మార్చడానికి సంపూర్ణంగా ఏ ఆకారము లేదు, దాని లోపల ఏ రూపము లేదు, ఆ శక్తి క్షేత్రం అనేది మనకి సహాయం చేస్తుంది. అందుకే అంత గొప్పగా దాన్ని వినియోగించాలా. అందుకే ఒక్క వ్యక్తి మీ ఇంట్లో మారారే అనుకోండి, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు ధ్యానం చేయట్లేదే అనుకోండి, మీరు ఒక్కడే ధ్యానం చేయాలంటే మీరు పిరమిడ్ కట్టకూడదు. మీరు ఒక్క స్టాండ్ పిరమిడ్ కొనుక్కోవాలి, లేదా ఒక చైర్ పిరమిడ్ కొనుక్కోవాలి. ఒక్కళ్ళు ధ్యానం చేసేది కూడా మొగుడికి, పిల్లలకి చెప్పాలి, అయ్యా నేను ధ్యానం చేస్తే ఇంకా మరింత గొప్ప భార్యగా అవుతానండి, మరింత గొప్ప తల్లిగా అవుతాను, మంచి స్త్రీగా ఎన్నో కర్మల్ని నేను వినయంగా సహనంగా నేను దగ్ధం చేసుకుంటాను, అది దేనికి అది నేను వినియోగిస్తాను, మీరు నాకు సహాయం చేయండి, సపోర్ట్ చేయండి అని వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని విమర్శించేటప్పుడు, అనాదరవు చూపించేటప్పుడు, దాన్ని తప్పు పట్టేటప్పుడు మనకి అది ఇబ్బందులు కలిగిస్తాయి. పిరమిడ్ కాదు, ఆ శక్తి అనేది నిరంతర శక్తి రిసీవ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ ఇంట్లో జరిగే మాట తీరు, నెగటివిటీ, నెగటివ్ వైబ్రేషన్స్ అన్ని దాన్ని 3 రెట్లు చేస్తుంది ఈ ఎనర్జీ. మీకు అర్థం అవుతుంది ఆ సూక్ష్మం? బి అవేర్. పిరమిడ్స్ ఆర్ పవర్ఫుల్, బి కేర్ఫుల్. అందుకే ఒక ఊర్లో ఎంతో మంది తయారైతేనే పబ్లిక్ పిరమిడ్ కి వెళ్ళాలి. అంతేగాని ఒక్కడి పిరమిడ్ నేను ధ్యానం చేస్తున్నాను, మొగుడు కాలా వేళ పట్టుకొని గొడవలాడి పిల్లల్ని భర్తని ఒప్పించుకొని రూఫ్ టాప్ పిరమిడ్లు కట్టకూడదు. పిరమిడ్స్ గురించి ఇంకా పరిపూర్ణమైన శక్తి రహస్యాలు బయటపడలేదు ప్రస్తుత ప్రపంచంలో. పత్రిజీ చెప్పింది ఒక 9% వరకే బయటపడిందట. అయితే ఇంకా ఎంత ఉంది చూడండి. పిరమిడ్స్ ఈ భూమిలో, భూమధ్య రేఖలో ఉంది. ఎక్కడ? గిజా పిరమిడ్. భూమినే ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేసే హైయెస్ట్ శక్తి క్షేత్రాలు. కానీ చాలా మంది పిరమిడ్ శవాల్ని పూడ్చిపెట్టడానికి అని చెప్తారు. అయితే ప్రపంచం మొత్తం శవ కుటీరాలు రావాలి కదా. ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా కోటాను కోట్ల జనాలు చనిపోయారు కదా, వాళ్ళందరికీ పిరమిడ్ రావాలి కదా. శవాన్ని పూడ్చిపెట్టేదైతే ప్రపంచం నిండగా ఉండాల్సింది పిరమిడ్ ఒక్కటే. అన్ని కోట్ల మంది చనిపోలేదా? అలాంటప్పుడు పిరమిడ్స్ ప్రతి చోట పిరమిడ్ శవాల కోసమే అయితే ఈ ప్రపంచం ఎక్కువ కనిపించేది ఏం కావాలా? పిరమిడ్లే కావాలి కదా. అయితే మనకి మన బుద్ధి లేదా? పిరమిడ్ శవాల్ని పూడ్చిపెట్టడానికి కాదు అనేది. అలాంటి కొంత వ్యక్తుల శక్తి తెలిసి వాళ్ళ యొక్క శరీరాన్ని అందులో పెట్టావు. దేహ భావన, దేహ భ్రమం పోక అంతేనా? అయితే దాన్ని ఎందుకు వినియోగించుకోవాలి అనేది ఇండియాలో ఫస్ట్ ఓషో గారు మెడిటేషన్ కోసం పిరమిడ్ కట్టారు పూణే. కానీ దాన్ని విశ్వవ్యాప్తం చేసింది పరమగురు పత్రిజీ ఒక్కరే. వారు ఎంత అసామాన్యుడు పరమగురు పత్రిజీ, అవునా కదా? వారు చెప్పేది చాలా మందికి అర్థమే కాలే. ఇప్పుడు అర్థం చేసుకుందామన్నా వారు లేరు. ఉందా? వారు ఉన్నప్పుడు అర్థం చేసుకోలే, వారు లేనప్పుడు ఇంకేదో పీకేద్దాం పొడిచేద్దాం అంటే వారు లేరు.
చుట్టూ ఉన్న జనాలకి నువ్వెవరో నేనెవరో అర్థమైంది. ఇంకేం చేస్తావు? కట్టుకున్న పిరమిడ్లు అక్కడే ఉంది, కూర్చోడానికి మనుషులుందా? ఎంత మెగా పిరమిడ్లు కట్టుకున్నా, ఎంత చిన్న పిరమిడ్లు కట్టుకున్నా, మనం దానిలోకి మనం దిగి మననే ఉద్ధరించుకొని మనలో దివ్యమైన మార్పుల స్థిరమైన మార్పు రాకుండా అనుభవ జ్ఞానమే చెప్పకూడదు. అనుభవ జ్ఞానానికి అంత పవర్ ఉంది. మన లోపల స్థిరంగా అనుభవం వస్తేనే చెప్పాలా, అంతే కదా? పిరమిడ్ లో ఎలా డీల్ చేయాలి? అందుకే ఒక మహాశక్తి చిత్రంగా, ఒక ఎనర్జీ రిసీవర్ గా, ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ గా మారిన వాళ్ళే పిరమిడ్ జోలికి వెళ్ళాలి. ఇది కూడా ఇంకా జనాలకి అర్థం చేసేటట్టు చెప్పాలనే ఈ 3వ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్ట్ పట్టుకొని తిరుగుతున్నాను. తెలియజేయడం. పిరమిడ్ కట్టుంది చెప్పను. ఏం చెప్పాలి? నువ్వు ఒక్కడే పిరమిడ్ ధ్యానం చేస్తుంది అంటే ఒక్క పిరమిడ్ తెచ్చుకో, అది కూడా ఇంట్లో అందరి యొక్క సపోర్ట్ ద్వారా. అందరూ మారారా? భార్య భర్త పిల్లలు అందరూ శాకాహారులుగా మారారా? అందరూ ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేయకపోయినా నీకు సంపూర్ణ సపోర్ట్ ఇస్తున్నారా? అయితే రూఫ్ టాప్ పిరమిడ్ కట్టు, అయితేనే ఇంట్లో పిరమిడ్ కట్టాలి. ఇంకా నీ కుటుంబాలు మారి, నీ కుటుంబంలో మార్పులన్నీ చూసి పక్కన వాళ్ళందరూ గ్రహించి నీ ఆచరణ చూసి ఆదర్శంగా మారి వాళ్ళందరూ కూడా ధ్యానం కోసం ఆలోచించి నీ దగ్గరికి వచ్చి నిన్ను విని నిన్ను చూసి గ్రహించి వాళ్ళు కూడా ధ్యానం చేయడానికి కొన్ని ఫ్యామిలీస్, ఒక 10-20 ఫ్యామిలీస్ తయారైతే పబ్లిక్ పిరమిడ్ కట్టు. అవునా కదా? ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అన్నం తినిరండి, 2 గంటల ధ్యానం చేసి పోండి అంటదా లక్ష్మి? అంటే తాట తీసేస్తుంది. ఎవరు వచ్చినా వాళ్ళకి ధ్యానం చెప్తూ, ధ్యానానికి సహకరిస్తూ, వాళ్ళకి అన్నం పెట్టాలనే నిర్ణయం లక్ష్మి లాంటి వ్యక్తి తీసుకున్నారు. డబ్బు ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ కట్టగలరా? డబ్బు గుణము 2 ఒకేసారి రాదు. అది వచ్చింది అంటే జన్మరాహిత్య పదవి అందుకున్న వాళ్ళకే. వాళ్ళు గొప్పగా మనకి బాగా సౌందర్యంగా గొప్ప కులంలో పుట్టాలని లేవు. అర్థమైందా? ఎంచుకుంటే సాహసంతో ఎంచుకుంటది. ఎక్కడ ఉండి చేసుకుంటాను, ఎలాంటి ఇంట్లో పుట్టాను, ఎలాంటి శరీరంతో ఉంటాను, ఎలాంటి సేవ చేస్తాను, ఉద్ధరింపబడడానికి కర్మ ప్రశాలకి తీసుకొస్తారు. అందుకే ఆత్మజ్ఞానులు మహాసాహసం. అర్థమైందా మీకు? సమయం ఎంత అయింది? 1:10 అని చెప్పాలి. అంత చెప్పకూడదు, చంపకూడదు మనుషుల్నే. అంత చంపకూడదు, కూర్చోబెట్టి చంపే కాలం అయిపోయింది. 1 డే వర్క్షాప్లు చేసి మిమ్మల్ని చంపే ఒక కాలం ఉండేది. ఏమయ్యా, రాత్రి పగలు కూర్చోబెట్టి. ఇప్పుడు కూడా కొన్ని యూనివర్సిటీలోకి వెళ్తే ఉదయం నుంచి రాత్రి దాకా చంపుతారు. మీకు ఏ నాలెడ్జ్ లేదు, మాకే అన్ని నాలెడ్జ్ ఉన్నట్టు. అలా చంపే వాళ్ళని జాగ్రత్త, దూరంగా ఉంచండి, ఉపేక్షించండి. నేను అలాగే మీకు రాత్రి అంతా చెప్తాను అంటే నన్ను చంపండి. మీరంతా అజ్ఞానులే కాదు. మీకు గుర్తున్నవి మరింత గుర్తు చేస్తాను, మర్చిపోయినది గుర్తు చేయడానికే మా డ్యూటీ, అంతే కదా? ఇప్పుడు ఇంత సాధన చేశాం, ఇంత సాధన చేసావు, ఇంత ఆచరించారు కనుక కదా నాకు ఇవన్నీ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఇంట్లో నా ఒంట్లో మార్పు ఎన్నో జరిగాయి కనుక నా ఇంట్లో వాళ్ళు నమ్మారు. మా ఇంట్లో కూడా గొప్ప మార్పు స్థిరమైంది కనుక బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి నాకు అర్హత దక్కింది, స్వేచ్ఛ దొరికింది. అవునా కదా? లేకపోతే చిన్నోడు చాలు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటే నేను బయటికి కాలు పెడతాను, పెట్టను. నా ముగ్గుడిని పోరా నువ్వు, నాకు తెలీదా అనేసి నేను వస్తే నేను నోరు వస్తుందా నాకు? ఇప్పుడు ఆయన ఎంత నవ్వుతూ చూస్తున్నారు మిమ్మల్ని, ఇంత ప్రేమగా కేరళలో ఉంది కదా, నేను ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఎంత ప్రేమగా. నా భార్య ఎందుకు వెళ్ళిందో ఆయనకి తెలుసు కదా, అవునా కదా? అది నేను సాధించాను కనుకే కదా ప్రకృతి నన్ను ఎన్నుకుంది. ప్రకృతి నాకు ఇంత పెద్ద పని అప్పగించింది అంటే నన్ను నమ్మింది కదా. నేను దాన్ని వంచిస్తుందా, దాన్ని అమ్ముకుంటుందా, దాన్ని క్యాష్ చేసుకుంటుందా, నాకు ఎవరైనా ఇచ్చే డబ్బుతో నేను జల్సా చేస్తుందా, సేవ కోసం దాన్ని వినియోగిస్తుందా? ప్రతిదీ ఇచ్చండి, ఎవ్రీ మొమెంట్ అది రెక్కల్లోకి వెళ్తుందా లేదా? నేను ఏం చేసినా అది నాకే. నేను ఒక మంచి చేసినా అది నాకే, చెడు చేసినా అది నాకే. మంచి చేసింది మంచి, చెడు చేస్తే చెడు అంట. నేను ఏం చేస్తుంది అది నా మంచి కొరక,
నా జన్మ రాహిత్య పదవి కొరక అని సంపూర్ణ ఎరుక నాకుందమ్మా. నేను అబద్ధం చెప్తే ఏం జరుగుతుంది, నేను మోసం చేస్తే ఏం జరుగుతుంది, నేను ఎవరినైనా వంచిస్తే డబ్బు కోసమో ఇంకా దేనికోసమో నేను అబద్ధాలు చెప్పి మీ మాయ మాటలు చెప్తే ఏం జరుగుతుంది, అన్ని నా అకౌంట్ లోకి ఎక్కిపోయి మళ్ళా నేనే ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చెయ్యాలా వద్దా? ప్రతి మాటకి కర్మ యాడ్ అవుతుంది అవునా, ప్రతి చేతికి కర్మ యాడ్ అవుతుంది అవునా కదా. సో జన్మరాహిత్య పదవి అంటే ఈ యొక్క జన్మ చక్రంలో నుంచి పునరభి మరణం పునరభి జనాన్ని కర్మ చక్రంలో నుంచి దిగిపోవాలి అంటే ఏం చెయ్యాలా? సత్యం సత్యసంధంగా చెప్పాలి, ఏ కాంప్రమైజ్ లేకుండా, ఎవరిని ఒప్పించి మెప్పించి కాదు, చెప్పాల్సినది చెప్పాలి. ధర్మాన్ని రక్షించే పనులు చేస్తూ సత్యపు మాటలు పలుకుతూ అహింసని ఆభరణంగా చేస్తూ తిరగాల ప్రపంచానికి. అలాని కుటుంబం విడిచిపెట్టానా, నేను నా ముగ్గురుని విడిచిపెట్టానా, నా పిల్లకాయలను విడిచిపెట్టానా? ఏం విడిచిపెట్టలేదు, అహంకారాన్ని విడిచిపెట్టాను. నాకంతా తెలుసు అనే అహంభావాన్ని విడిచిపెట్టాను. నా లోపల అవలక్షణాలని విడిచిపెట్టాను. మాంసాహారం తిని నీచమైన ఆలోచన విధానాన్ని విడిచిపెట్టాను. అందుకని నాకు ప్రపంచం 10 మందికి వెళ్ళి చెప్పమ్మా, మంచి శబ్దం ఉంది కదా, చెప్పు, మంచి నైపుణ్యంగా మాట్లాడగలం, అనుభవ జ్ఞానం గొప్పగా చెప్పగలం, ఎల్లు అని నాకు అవకాశాన్ని ఇచ్చాడు. నిత్యం క్లాసులే, నిత్యం పరుగులే, ఇంటికెళ్ళా పనియే, ఊరి మీద ఉన్నా పనియే. నిన్న రాత్రి ఇక్కడ సిగ్నల్ లేదు, రాత్రి 11 దాకా బయటే ఉన్నాను అప్లోడ్ అవడం కోసం. లక్ష్మి నేను పడుకుంటానే, నాకు అస్సలు రెస్ట్ లేదు, నిద్ర లేదు అన్నా, సరే అక్క అని చెప్పి అన్ని చేసినా నేను బయట ఉన్నాను. ఎందుకంటే సిగ్నల్ లేవు, అది అప్లోడ్ అవ్వాలి కదా, ఎడిటింగ్ అవ్వాలి కదా, పనులు చేస్తూనే ఉంది. అలానే నాకు నీరసంగా ఉందా? నాకు ఏ లోటు లేదమ్మా, ఏ లోటు లేదు. సౌభాగ్యవంతురాలు నేను. ఒకప్పుడు అన్ని లోటులతో బ్రతికే నేను సంపూర్ణమైన సౌభాగ్యాలతో నిండుగా ఉందమ్మా. అలాంటప్పుడు నేను ఎంత వినయంగా ఉండాలి, ఎంత కృతజ్ఞతగా నేను సేవ చేయాలి, నా పుణ్యం కరగకుండా చూసుకోవాలా వద్దా? అదే నేను చేస్తున్నానమ్మా. నాకు ఇంతకు మించి ఏం తెలియదు. నా కుటుంబం బాగుంది, నా ఒంట్లో బాగుంది, నా ఊరు బాగుండడానికి నాకు తెలిసిన అనుభవ జ్ఞానాల్ని త్రికరణ శుద్ధిగా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి బాగుంది. కేరళలో అందరినీ మార్చేస్తానని తప్పుడు మాటలు ఏం మాట్లాడను, కానీ కొన్ని వేల మందిలో మార్పు వచ్చింది. కేరళ రాష్ట్రంలో అది చాలా గొప్ప విషయం. వెజిటేరియన్ గా మారడం, ధ్యానం చేయడం, ఎయిడ్స్ నుంచి, క్యాన్సర్ నుంచి 28 ఏళ్ల వాళ్ళ మంచం మీద ఉన్న వాళ్ళ నుంచి ఇవాళ గొప్పగా బ్రతుకుతున్నారంటే కేవలం ధ్యానం. అది నా యొక్క గొప్పతనమా? నా ద్వారా విన్నది వాళ్ళు ఆచరించారు, వాళ్ళ యొక్క గొప్పతనం. వాళ్ళు దాని సమయాన్ని కేటాయించారు, వాళ్ళది నమ్మారు, శ్రద్ధగా చేశారు కనుక వాళ్ళు విజయం సాధించారు. నేను దానికి చిన్న కారణం అయింది, అవునా కదా? బాగుంది కదా జన్మ సార్థకం అవడానికి. పరమగురు ఏమన్నారు, ఒక్క వ్యక్తిని మార్చు నీ జీవితంలో. కొంత వ్యక్తి మార్పుకి మనకు కారణం అయిందంటే జన్మ సార్థకం అయింది కదా. అయినా పని మారియాలా? ఏమన్నారు పత్రిజీ? తల ముండం 2 వేరైనంత వరకు. ఒకవేళ ఈ పనిలో దిగిపోతే సత్య మార్గం కదా, ఈజీ కాదు మేడం. తల ముండం వేరైనా కూడా ఆ సత్యం, అదేది సత్యం గురించి, అహింస గురించి చెప్పి చచ్చిపోన్నారు. నీ ఆత్మకి చావులేదన్నారు. అంటే ఏదైనా జరగచ్చు, కానీ నువ్వు ఎలా ఉండాలో అదే కదా. తర్వాత ఇది మొసలి కులం అమ్మా, చీల్చి చెందాడుతుంది, భర్తతో పిల్లలతో సుఖంగా బ్రతకొచ్చు కదా అని అడిగాను. అప్పుడు నాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. ఈజీ కాదు ఇది. కేరళ రాష్ట్రంలో ధ్యాన ప్రచారం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాను. కానీ అదంతా నాకు అనుభవ జ్ఞానాలే. వాళ్ళందరితో కృతజ్ఞత. వాళ్ళు అలా ఉండడం బట్టే సత్యానికి ఎంత విలువ ఉందని నాకు అర్థమైంది. మనుషుల్ని సంతృప్తి పరచడం కోసం సత్యాన్ని సర్వనాశనం చేయకూడదు, అంతే కదా. మన గురువులు సత్యాన్ని చెప్పారు, కానీ ఆ గురువులు లేనప్పుడు, గురువులు ఈ భూమిలో వెళ్ళిపోయిన తర్వాత సత్యాన్ని ఏం చేశారు? సత్యాన్ని అసత్యాన్ని జోడించారు మనుషుల్ని సంతృప్తి పరచడం కోసం. మనసుతో కూడి జీవించేవాడు మనుషులు వారేటనుకుంటారు. సత్యం చెప్తే జీవహింస మహాపాపం అంటే ఏంటనుకుంటారు? నాన్ వెజ్ తినొద్దు అని చెప్తే వాళ్ళు ఏంటనుకుంటారు? నా శిష్యులు ఎక్కడ పోతారు, భక్తులు ఎక్కడ పోతారని. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వీఆర్ ఆల్ గాడ్స్. మనందరూ దైవాలే, మనందరూ దివ్యాత్మ స్వరూపులే, మన అందరూ సహ సృష్టికర్తలే అని చెప్పిన ఒకే ఒక్కరే.
అవునా కదా, మనందరం గురువులే. గురి ఉన్నవాడెవరో గురువు అన్నారు. దేని పట్ల గురి? అహింస పరమో ధర్మ. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన మొట్టమొదటి ప్రథమమైన ధర్మం అహింస అనే దాని పట్ల ఎంత గురి ఉందో వారే గురువు. ఆ చిన్న పిల్లాడికి గురి ఉంది, వాడు గురువే అందా. అవునా కదా, వాడు చెప్పిన మాట వింటున్నాడు, ఆ వినడంలో వాడికి గురి ఉంది, వాడు కూడా గురువే. మనం ఈ సత్యం చెప్పి మైకులో చెప్పే వాళ్ళే గురువులు అనుకోకండి. మన భర్త మనకి గురువు, భార్య గురువు, మనకి ఎన్నో తెలియజేస్తారు మన బిడ్డలు, అంతే కదా. ఇప్పుడు కూడా నేను నాలో ఏదైనా తేడా వస్తే, ఏమ్మా ఇందాక మైకులో దెంజిస్తావు, నువ్వేనా ఇది తల్లిగా నేను కింద పడిపోయి నాకు ఎరుక కలిగిస్తాయి బిడ్డలు. ఏం సంతృప్తి పెరచరాడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటా, వెంటనే ఏం చేస్తారు, దాట తీసేస్తారు తెలుసా. అంటే ఎంత ఎరుక కలిగించడానికి నా బిడ్డల్ని గురువుగా నాతో పాటు తీసుకొచ్చారు. అవునా కదా. ఈ ఎరుక ఉండడం బట్టి నేను ఏం చేసినా అది నాకే. నా జన్మరాహిత్య పదవికి ఏదడ్డో, ఏదది సరళంగా చేస్తుందో అని విచక్షణ నాకు వచ్చింది, ఇంగిత జ్ఞానం. స్పిరిచువాలిటీ మీన్స్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ నాకు కాస్త వచ్చిందమ్మా. బాగుంది కదా. థ్యాంక్ యూ. ఇంకొక అరగంట ధ్యానం చేస్తాం. కళ్ళద్దాలు తీసుకోండి. బాగుందా? ఇష్టంగా కూర్చోవాలా. మీరు ఇబ్బంది పడి కూర్చోకూడదు. ధ్యానాన్ని ఇష్టంగా కూర్చోవాలి, కష్టంగా కూర్చోకూడదు. సరేనా? మీకు బాగుందా? ఇంకా కాలు నొప్పెడితే కాలు ఇలా చాపి ఇలా కూర్చోండి. అలాగే ఇలాగా వెనక కూడా ఇలాగ పెట్టుకొని కూర్చోవచ్చు. సరేనా? సుఖంగా కూర్చోవాలమ్మా. ఇంకా కాలు పాదాలు క్లోజ్ చేసేయండి. ఇలాగ కూర్చోవచ్చు. ఇలాగా ఇంకా ఈ 10 వేళ్ళు ఉన్నాయి కదా అయ్యా, 10 వేళ్ళు ఫ్రీగా ఇలాగా 10 వేళ్ళు అంటే ఇది సంపూర్ణ ముద్ర. ఈ సంపూర్ణ ముద్ర గురించి పరమగురు పత్రిజీ చెప్పారు. ఎందుకంటే మనకి ఇలాగా ఇలాంటి ముద్రలు అన్ని తెలుసు, కానీ బాకీ వేళ్ల ద్వారా ఎనర్జీ పొందాలి. కానీ పరమగురు పత్రిజీ మనసు శూన్యం అయ్యేటప్పుడు మనలోకి ప్రవేశించే ప్రాణశక్తిని లాక్ చేయాలన్నా. ఏ వేళ్లతో కూడా మనకి ఎనర్జీ లాస్ అవుతుంది. సరేనా? ఫ్రీగా ఇలా పెట్టండి, ఇలా కాదు, ఇలా పెట్టేసి ఒళ్ళలో పెట్టండి. ఓకేనా? తర్వాత మీరు కళ్ళు మూసుకోండి. అందరు ధ్యానం చేయండి అమ్మా. మీకు వచ్చు కదా. చిన్న కూర్చో, కళ్ళు మూయండి. ఇప్పుడే అన్నం పదవి ఈ జన్మలోనే అందుకోవాలి. లాస్ట్ 30 సెకండ్స్. ఇక్కడ ఉన్న ఇదే ప్రాసెస్. ఎనీ టైం మెడిటేషన్, ఎనీ వర్ మెడిటేషన్. టాయిలెట్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు శ్వాసని. ఎవరు అడ్డు? స్నానం చేసినా చేయకపోయినా అందరంగా అన్ని తెలిసిన వాళ్ళకి ధ్యానం అవసరంలే. అందుకే పత్రిజీ ఎవరన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూర్చో, కళ్ళు మూసుకున్నారు. లాస్ట్ 5 సెకండ్స్ ధ్యానంలో అలాగే కూర్చోండి కాసేపు. తర్వాత మీకు స్వయంగా బయటికి వచ్చే సమయంలో తీస్తే చాలు. లేని వాళ్ళు మెల్లిగా 2 చేతులు బెడ తీసి కళ్ళపై పెట్టండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా నమస్కారాలు మరియు నమర్సి. బాగుందా? ఇది బాగుంది.